మనం ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన శ్వాస గురువుకి ఈరోజు మనకి అద్భుతమైన తన జర్నీని మనతో షేర్ చేసుకోవడానికి సీనియర్ మోస్ట్ పెర్విన్ మాస్టర్ దుబాయ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలతోటి మనము ఈరోజు సెషన్లోకి ఎంటర్ అవుదాము. హాయ్ మాస్టర్స్, పీపీసీ ఛానల్ నుంచి ధ్యాన అమెరికా ప్రాజెక్ట్ వారు ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారు. సీనియర్ మాస్టర్స్ తోటి తమ జర్నీని పత్రిజీ గారితో వారు ఎంత అద్భుతంగా ఆ సోల్ జర్నీని కానీ ఆ ఫిజికల్ జర్నీని కానీ చేసి ఉన్నారు. అటువంటి అనుభవాలతోటి మనకి ఎంతో ఇన్స్పిరేషన్గా మనకి ఈ కార్యక్రమాన్ని చక్కగా అందిస్తున్న నిర్మలా మాస్టర్కి, అలాగే ఇక్కడికి వచ్చేస్తూ ఉన్న సీనియర్ మాస్టర్స్కి, అలాగే ఈ జూమ్లో ఉన్న వారికి, యూట్యూబ్లో వీక్షించే వారికి అందరికీ కూడా మనం శతకోటి కృతజ్ఞతలతోటి సార్ని వెల్కమ్ చేసుకున్నాము. సార్ నమస్తే సార్, నా పేరు గాయత్రి అండి, న్యూయార్క్ నుంచి. వెల్కమ్ సార్, మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. అలాగే మీ జర్నీని మీ మాటల్లో మీ గురించి కూడా ఇంట్రడక్షన్ మాకు చక్కగా వివరించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గాయత్రి మేడం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మరి నా ప్రత్యక్ష గురువు ఈ లైఫ్ టైంలో పత్రిజీ గారికి, అలాగే నా ఓవర్ సెల్ఫ్ అయినటువంటి బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ జీవితంలోనూ మరి ఎన్నో లైఫ్ టైమ్స్లోనూ వివిధ హాస్టల్ ప్లేన్స్ నుండి కూడా ఎంతోమంది గురువులు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు ఎంతో సాయం చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయితే ముందుగా అందరూ ఇక్కడ కొత్తగా వచ్చిన మెడిటేటర్స్ ఎవరు లేరనుకుంటాను. చాలామంది చాలా అద్భుతమైన మెడిటేషన్ ధ్యానం సాధన చేస్తూ ఉన్న వాళ్ళని అనుకుంటున్నాను. అయితే సోల్ జర్నీ పీటర్ రిచెలు లేదా మానస ఫౌండేషన్ వారు ఇచ్చినటువంటి డిసెంట్ ఆఫ్ సోల్ అనే పుస్తకం ఎంతమంది చదివారు? ఒకసారి చేతి లేపిన పర్వాలేదు, లేకపోతే చార్ట్లో టైప్ చేసినా పర్వాలేదు. రెండిట్లో ఏ పుస్తకం అయినా చదివారా మీరు? డిసెంట్ ఆఫ్ సోల్. వండర్ఫుల్ విద్యా గారు. డిసెంట్ ఆఫ్ సోల్ ఫ్రమ్ మానస ఫౌండేషన్ ఎవరు ఎంతమంది చదివారు? సార్ నేనైతే చదవలేదు సార్, నాకు తెలియదు. యా, ఓకే చెప్పండి సార్ కొంచెం. రైట్. మానస ఫౌండేషన్ వాళ్ళు కూడా చాలా మంచి పుస్తకాలు ఇచ్చారు. అయితే మీరు చెప్పారు డిసెంట్ ఆఫ్ సోల్ అని. ఈ లైఫ్ టైం సోల్ జర్నీ చెప్పాలా, లేకపోతే టోటల్ సోల్ Yes. జర్నీ చెప్పాలా? లేదు సార్, ఈ లైఫ్ టైంలో మీ యొక్క చిన్నప్పటి నుంచి మీ ఎక్కడ మీరు పుట్టారు, మీ తల్లిదండ్రులు, మీకు స్పిరిచువల్ అవైకెన్ మీ మనసులో ఏ టైంలో మీకు ఎలా అనిపించింది? ఎస్ సార్. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ విత్ అ జోక్. సో ఐ నో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ కరెంట్ లైఫ్ టైం. సో ఒకవేళ లైఫ్ జర్నీ చెప్పాలనుకుంటే మై లైఫ్ టైమ్స్ ఆర్ లైక్ 484 లైఫ్ టైమ్స్ ఎత్తుపైన అయినాయి. సో ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ 484. ఓకే, కమింగ్ టు ద సబ్జెక్ట్. అయితే ఈ సందర్భంగా మీ అందరు కూడా చాలా ధన్యవాదాలు. అయితే పత్రి సార్తో నాకు ఉన్న అనుబంధాన్ని నేను డీటెయిల్గా చెప్తాను. అయితే పత్రి సార్ ఎప్పుడు కూడా హౌ ఆర్ యూ కానీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ కానీ చెప్తే ఎంకరేజ్ చేసేవారు కాదు. కాకపోతే ఈ సందర్భం ఇన్ని టైం జోన్స్ నుండి కలుస్తుంటే నాకు చెప్పాలనిపించక తప్పట్లేదు. గుడ్ మార్నింగ్ యుఎస్, గుడ్ ఈవినింగ్ ఇండియా, గుడ్ ఆఫ్టర్నూన్ మిడిల్ ఈస్ట్. సో నేను మిడిల్ ఈస్ట్ కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి దుబాయ్లో ఉంటున్నా. అయితే ఇన్ని రకాల టైం జోన్స్ని కలెక్ట్ చేయడానికి కొంచెం నాకు గొంతు ఇది కోల్డ్ ఉంది, ఏమనుకోవద్దు. జస్ట్ మేడం, నేను యాక్చువల్గా ట్రావెల్ వెళ్ళేసి వచ్చిన తర్వాత పెడదాం అనుకున్నాను, బట్ నిర్మల మేడం వదలలేరు. సో యూ హ్యావ్ టు డూ అని చెప్పారు కాబట్టి కొంచెం గొంతు బాగాలేకపోయినా కూడా ఐ హ్యావ్ టు జాయిన్ ఇయర్. అయితే మీ అందరు కూడా చాలా ధన్యవాదాలు. అన్ని టైం జోన్స్ని కనెక్ట్ చేస్తూ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా మీరందరూ కూడా ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ హోస్ట్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు ప్రత్యక్షంగా. బికాస్ ఐ వెంట్ అక్రాస్ ఆల్మోస్ట్ లైక్ 30-40 కంట్రీస్
ద మెడిటేషన్ జర్నీ అండ్ ఆల్సో ప్రొఫెషనల్ లైఫ్. సో అది ఎలా ఉంటుందో తెలుసు. మేడం, నా లైఫ్ నేను మూడు విషయాలు చెప్తాను. ఒకటి, నా లైఫ్ మెడిటేషన్కి ముందు ఎలా ఉంది, మెడిటేషన్ పరిచయం ఎలా జరిగింది, ధ్యాన పరిచయం తర్వాత నా లైఫ్ ఎలా వచ్చింది. ఈ మూడు విషయాలు డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకే సార్. సార్ మీరు కొంచెము అంటే క్యామ్ వైపు చూడండి. మీరు యూట్యూబ్ లో కూడా పైకి చూస్తే ఇప్పుడు బాగుంది. ఈ కిందకి ఇలా చూస్తే మా వైపు చూసినట్టుంది సార్. యా, ఈ డైరెక్షన్ లో చెప్పండి. యా. థ్యాంక్ యూ సార్. అయితే మేడం, కొంచెం అవుట్లైన్ చెప్తాను. నేను బేసిక్గా వచ్చేసి ప్రస్తుతం ఉన్న అప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతము ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలోని ఆ, కొడంగల్ అండ్ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, అక్కడలోని ఒక చిన్న పల్లెటూరు మెట్లకుంట అనే గ్రామం. అక్కడ నేను ఈ లైఫ్ టైంలో ఈ బాడీతో 9th సెప్టెంబర్ 1981లో జన్మ తీసుకోవడం జరిగింది. అయితే ప్రైమరీ స్కూల్ వరకు కూడా మా ఊళ్ళోనే 5th క్లాస్ వరకు ఉంటుంది, అక్కడ చదవడం జరిగింది. ఆ తర్వాత మండల కేంద్రమైనటువంటి బొమ్మరస్పేట్ అనే ప్లేస్లో జెడ్పిహెచ్ఎస్ 10th వరకు తెలుగు మీడియంలో చదవడం జరిగింది. ఆ తర్వాత డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ హైదరాబాద్లో, మరి ఫిలిం సిటీ ఆపోజిట్లో ఉన్నటువంటి ఎస్జిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని, అందులో ఒక 3 సంవత్సరాల విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఆ తర్వాత బీటెక్ వచ్చేసి మహబూబ్ నగర్లో స్వీట్స్ అనే కాలేజీలో చదవడం జరిగింది. మరి ఆ చదువుతున్న క్రమంలో ఫైనల్ ఇయర్లో పత్రిజీ గారితో నాకు పరిచయం భాగ్యం కలిగింది. ఆ తర్వాత కార్పొరేట్ మీ లైఫ్ స్టార్ట్ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పండి సార్. మీ నేను తల్లిదండ్రుల డీటెయిల్గా వెళ్తాను పేర్లు. మేడం, కొంచెం అవుట్లైన్ ఇచ్చేసి డీటెయిల్గా వెళ్తాను మళ్ళీ. ఓకే సార్. అంటే జస్ట్ అవగాహన ఉండడం కోసం, నేను మళ్ళీ మొదటి నుండి వెళ్ళడం కంటే ఒకసారి అవుట్లైన్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ డీటెయిల్గా వెళ్దామని. ఆ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్లో కార్పొరేట్ వరల్డ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అటు నుండి ఎన్సిఆర్ అని, యాక్సెంచర్, అలా వివిధ కంపెనీస్లో పనిచేస్తూ, యూరోప్లో కూడా పనిచేస్తూ, ప్రస్తుతం దుబాయ్లో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మేనేజర్గా ఒక బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉన్నాను. అయితే మీరు అడిగారు కదా మేడం డీటెయిల్గా. సో నేను మా ఊళ్ళో, అంటే మెట్లకుంట చిన్న విలేజ్. అయితే అక్కడ మా అమ్మగారి పేరు దేవమ్మ, మా నాన్నగారి పేరు దస్తయ్య. అయితే ఒక చిన్న మధ్య మధ్యతరగతి కుటుంబం. అయితే మహబూబ్నగర్ జిల్లా గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అందరికీ తెలిసిన విషయమే, ఇది వలసల జిల్లా అని. అట్లా చాలా చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ముంబై, అటు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువగా ఉంటుండేవాళ్ళు. మాది ఒక చిన్నపాటి వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు అలాగే ఆ, ఈ ఈ వలసలకు అనుగుణంగానే తను ముంబైలో ఒక చిన్నపాటి కాంట్రాక్టర్గా పనిచేసేవాళ్ళు. ఓకే. అయితే జీవితం అంతా చాలా హ్యాపీగా జరుగుతున్న సందర్భం. ఆ, మామూలుగా చాలామంది మీలో ఎవరైనా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది. గ్రామీణ వాతావరణం ఇప్పటికి కూడా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని సిటీస్ ఉన్నా, గ్రామీణ వాతావరణంలో పెరిగిన నేను ఆ 10-15 సంవత్సరాలు నాకు గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే ప్రకృతితో సహజంగా అనుసంధానం కలిగి ఉంటాం. అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తూ, మరి అలాగే తల్లిదండ్రులకు పొల ఆ పనుల్లో సాయం చేస్తూ, అలాగే పశువులతో అనుసంధానంగా ఉంటూ, ఈవెన్ పశువుల కాపరి కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి, అలా కూడా వెళ్ళడం జరిగింది. సో అన్ని రకాలుగా జంతువులతో, చెట్లతో, పొలంతో అన్ని రకాలుగా మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడే నేను మరి హాయిగా, చిన్న వయసు అయినప్పటికీ హాయిగా చెరువుల్లో, బావుల్లో స్విమ్మింగ్ చేయడం సమ్మర్లో, ఇటువంటి చాలా మధుర అనుభూతులు. మీ అందరికి కూడా గ్రామీణ ప్రాంతంలో పెరిగిన వాళ్ళకి ఆ అనుభూతులు మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అలా జరుగుతున్న సందర్భం చాలా హ్యాపీగా ఉంది. మరి ఆ జరుగుతున్న సందర్భంలో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు సడన్గా ఒక యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే అప్పటి వరకు మా నాన్నగారు కాంట్రాక్టర్ కాబట్టి మాకు కొంచెం బంధువులు కానీ, చుట్టాలు కానీ అందరు బాగా ఎక్కువగా చూసేవాళ్ళు. అంటే చాలా అందరూ వచ్చినప్పుడు, మా నాన్నగారు వచ్చినప్పుడు అందరూ గుమిగూడడం కానీ, లేకపోతే
అండ్ మమ్మల్ని ఒక గౌరవంతో చూడడం కానీ, చాలా హై స్టేటస్తో చూడడం కానీ, ఇవన్నీ జరిగేటివి అనమాట. ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారో అప్పుడు కొంత రియాలిటీ అనేది బయటికి రావడం మొదలెట్టింది. అంటే ఇప్పుడు బంధువులు ఆ, అప్పటి వరకు ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు దూరం దూరం వెళ్ళడము. ఉమ్, మరి ఎవరు కూడా మా దరిదాపులోకి రాకుండా దూరం వెళ్ళడము, ఇటువంటి కొన్ని, అంటే చిన్న స్థాయిలోనే, నేను అరౌండ్ 8th క్లాస్లో ఉన్న ఆ టైంలో చిన్న స్థాయిలోనే మరి ఇటువంటి బిహేవియరల్ ప్యాటర్న్స్ అరే జనాల్లో ఎందుకు వస్తున్నాయి అనేది ఒక ఆలోచన మొదలైంది అనమాట. అప్పుడున్న పరిస్థితుల్లోనే చాలా మంది ఏమన్నారంటే, సరే ఇక వీళ్ళ లైఫ్ క్లోజ్, సో మా నాన్న వెళ్ళిపోయారు కాబట్టి ఆయనే ఆధారం కాబట్టి అందరు క్లోజ్ మరి అని ఒక చిన్నపాటి మాటలు అంటుంటారు కదా, ఆ టైపు ఫేస్ చేయడం జరిగింది. అయితే మా నాన్నగారు చనిపోయినప్పుడే నాకు తా ఒక సైకలాజికల్గా కొంచెం ఒక డిప్రెషన్ లాంటిది ఒక ఫీలింగ్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ ఫిలసాఫికల్ క్వశ్చన్స్, అంటే అరే మా నాన్నగారు ఇంత ఉండేవారు, ఇంత ఉన్నారు, ఇంత కాన్షియస్, ఇంత తిరిగేవాళ్ళు, ఇంతమందికి సపోర్ట్ చేసేవాళ్ళు, సడన్గా ఏంటి అసలు ఇతను ఎక్కడ వెళ్ళిపోయారు? అంటే తన శవాన్ని చూసి నేను దాదాపు ఒక ఒక అరగంట గంట సేపు ఆలోచనలో పడ్డాను అనమాట. తను శవ శవాన్ని చూస్తూ ఆలోచన పడ్డాను, ఇతను ఎక్కడ వెళ్ళారు? ఇన్ని రోజులు మాతో మాట్లాడిన వ్యక్తి సడన్గా ఇలా పడ్డారు. అంటే ఒక ఫిలాసఫికల్ యాంగిల్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. అయితే ఆ తర్వాత ఇక బంధువుల వ్యవహారాలు చూస్తూ అప్పుడు నేను ఎగ్దమ్ కొంచెం సైలెంట్లోకి వెళ్ళిపోయాను అనమాట ఓవరాల్గా. ఆ సైలెంట్లో ఏంటంటే అప్పటి వరకు నేను క్లాస్లో చదువుతూ మామూలుగా ఫస్ట్ అలా వస్తున్నప్పటికీ ఒక ర్యాంకర్ స్టూడెంట్ కాదు, అంటే ఒక మామూలుగా ఒక తరగతిలో ఫస్ట్గా ఉంటూ వస్తాను కానీ ర్యాంకర్ స్టూడెంట్ కాదు. అప్పటి నుండి ఏంటంటే 8th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఒక విపరీతమైన చదువు అన్నీ వదిలేశాను. బంధువులతో అంటే మామూలుగా స్కూల్ విషయాలు చదవడం తప్ప నాకు వేరే వేరే పని ఉండేది కాదు. మరి అందుబాటులో ఉన్న లైబ్రరీ ఏదైనా ఉంటే అందులో ఉమ్, ఆ, ఒక సంవత్సరం లోపల అందులో ఉన్న ప్రతి పుస్తకం నేను చదివిన పుస్తకం ఉండేది. అంటే లెట్ ఇట్ బి రామాయణం కానీ, మహాభారతాలు కానీ, తర్వాత సైంటిస్టుల గురించి కానీ, ఐన్స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్, అంటే అందులో ఉన్న ప్రతి పుస్తకం నేను చదివిన పుస్తకమే ఉండేది. నేను ఎలా పుస్తకానికి అలవాటు పడ్డాను ఆ టైంలో అంటే, లైబ్రరీ నాకు కీస్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయేవాడే హాయిగా, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వచ్చి తీసుకొని వెళ్ళేవాడు. అంటే నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను లైబ్రరీలో ఉండేవాడిని. అలాగే మరి ఒక ర్యాంకర్ స్టూడెంట్గా ఆ, నేను ఆల్మోస్ట్ రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ వస్తుందని అనుకున్నారు. కాకపోతే జిల్లా స్థాయిలో ఫస్ట్ మాత్రం వచ్చింది ఆ సమయానికి. అలా మొత్తం మీద ఎస్ఎస్సి పాస్ అవ్వడము, ఆ తర్వాత అటు నుండి మళ్ళీ నేను హైదరాబాద్ రావడం. అయితే 1998 ఇది. హైదరాబాద్ అంటే ఒక పట్టణ ప్రాంతం చూడడం అంటే చాలా మందికి, మీలో కొంతమంది మరీ పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు ఉంటే పట్టణానికి వస్తే ఆ ఆ ఆ ఆ బేలతనము లేకపోతే ఆ అంటే ఆ కన్ఫ్యూజన్ అనేది ఎలా ఉంటుందో నేను కూడా ఫేస్ చేశాను అది. అయితే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో వనస్థలిపురం అనే ప్లేస్లో రూమ్ తీసుకుని ఉంటూ మరి డిప్లొమో ఆ, కాలేజ్కి వెళ్ళడం జరిగేది. అక్కడ అంతా బాగానే జరుగుతుంది, అంతా బాగానే ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే నేను చదివింది తెలుగు మీడియం ఎస్ఎస్సి వరకు. అయితే కంప్లీట్గా డిప్లొమా అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇక్కడ మేము ఘర్షణ అంటే వాళ్ళు ఏమంటారు దీన్ని, ఫ్రిక్షన్ అంటారు. మేము ఇక్కడ గురుత్వాకర్షణ అంటే ఇక్కడ గ్రావిటీ అంటారు. ఇట్లా అంటే కంప్లీట్గా ఏంటంటే వర్డ్స్తో సహా, అంటే సబ్జెక్ట్ ఉండేది ఇంగ్లీషు. కాకపోతే ఏంటంటే తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళకి నా బాధలు అర్థమవుతాయి ఎవరైనా ఉంటే ఇందులో. అయితే అక్కడ ఏంటంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, ఏం అర్థమయ్యేది కాదు. అప్పటి వరకు నేనే తోపు, నేనే స్టేట్ ర్యాంకరు ఆ టైప్లో ఉండేది. అక్కడికి వచ్చినాక నో ఇయర్ జీరో అనే ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. అంటే ఫస్ట్ టచ్, అంటే అప్పటి వరకు స్పిరిచువాలిటీకి ఏం సంబంధం లేదు, బట్ ఆ టచ్ వచ్చింది అనమాట. కాకపోతే ఆ ఫస్ట్ ఇయర్ మొత్తము ఎలాగో, అంటే అక్కడ ఆ, ఇంగ్లీషు అర్థం కావట్లేదు, తర్వాత ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. అందులో ఏంటంటే ఒక పట్టుదలగా ఏంటంటే ఇది మొత్తం మీద నేను సాధించాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ ర్యాంకర్ స్టూడెంట్, ఇందులో కూడా నేను ఎందుకు ర్యాంక్ రాలేను అని ఒక పట్టుదలతో చదవడం జరిగింది. ఆ క్రమంలో నేను ఇంగ్లీష్ సబ్జెక్టు ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడం కోసం అప్పట్లో రామకృష్ణ మఠ్ ఆమ్, ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గరలో హైదరాబాద్లో ఉండేది. కొన్ని ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాత అటువంటి కోర్సులు ఇచ్చేవాళ్ళు. నేను అక్కడ జాయిన్ అయ్యి రెగ్యులర్గా వాళ్ళతో చదువుతూ కోర్సెస్ చేస్తూ, అలాగే అప్పుడు ఫస్ట్ నాకు వివేకానంద స్వామి బుక్స్ చదవడం ఒకటి స్టార్ట్ అయింది అనమాట. స్పిరిచువల్ యాంగిల్లో కొంచెం చదవడం అనేది అప్పుడు కొంతవరకు స్టార్ట్ అయింది. తర్వాత షికాగో స్పీచెస్ కానీ, ఆ తర్వాత అక్కడ ఉన్న ఇంకొందరు స్వామిజీల బుక్స్ చదవడం కానీ కొంతవరకు జరిగింది.
అలాగే మరి అలా 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ, మళ్ళీ మాకు డిప్లొమా చేసిన వాళ్ళకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈసెట్ అని ఒకటి ఉంటుంది. అంటే డైరెక్ట్గా బీటెక్కి సెకండ్ ఇయర్కి మాకు ఎంట్రన్స్ ఇస్తారు. అయితే అందులో నాకేంటంటే మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నా సర్కిల్ ఉన్న వాళ్ళందరూ టాప్ 10లో ర్యాంక్ వచ్చింది. నాకు మొత్తం 200 వచ్చింది. నేను విపరీతమైన బాధపడిపోయాను. ఎందుకబ్బా నాకు ఇలా వచ్చింది, నేను అంటే మరి ఎందుకు ఇలా జరిగింది అనేది బాగా బాధపడుతూ ఉన్న సందర్భాలు. అయితే ఆ, నాకు నాకున్న ర్యాంక్ నాకు మళ్ళీ మహబూబ్ నగర్ మా సొంత జిల్లానే హెడ్ క్వార్టర్. కాకపోతే మాకు మా మహబూబ్ నగర్ కంటే కూడా మాకు సిటీ దగ్గర అనమాట, హైదరాబాద్ దగ్గర. కాబట్టి మేమందరం కూడా దానికి ఎక్కువగా అటు వెళ్ళే వాళ్ళం కాదు. సో ఏదో అవసరం అయితే తప్ప మళ్ళీ ఇప్పుడు కాలేజ్ కోసం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అలా బాధపడుతూ వచ్చాను అనమాట, అయ్యో ఎందుకు వెళ్ళాలి అని. అయితే రెండు విషయాలు ఏంటంటే, మన మాస్టర్స్ మన జీవితంతో ఎలా ప్లే చేస్తారు చూడండి. ఒకవేళ మా నాన్నగారు చనిపోవడము అనేది పర్సనల్గా లాస్ అయినప్పటికీ స్పిరిచువల్ నాకు ఒక బ్లెస్సింగ్. అంటే ఒక ఫిలాసఫికల్ డైరెక్షన్ నాకు ఓపెన్ అయింది అక్కడ. నెంబర్ 2, ఇక్కడ పాలిటెక్నిక్ నేను అక్కడ బీటెక్ చేయడానికి నేను కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి అక్కడ వెళ్ళకపోతే నాకు పత్రిజీ పరిచయం భాగ్యం ఉండేది కాదు. అయ్యేదేమో డిఫరెంట్ యాంగిల్లో, బట్ అక్కడ రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ మాస్టర్స్తో నాకు అక్కడ ఒక కనెక్టివిటీ వచ్చే అవకాశం ఏర్పడింది. నేను ముందు ముందు చెప్తాను. అయితే అలా సెకండ్ ఇయర్ నేను మళ్ళీ బీటెక్ సెకండ్ ఇయర్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మహబూబ్ నగర్లో స్విట్స్ అనే కాలేజీలో. అయితే అప్పటికి మరి ఇది 2001వ సంవత్సరం. అప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టైంలోనే మరి నాకు ఫస్ట్ 2 ఇయర్స్ ఇంకా మెడిటేషన్ పరిచయం కాలేదు. ఆ 2 ఇయర్స్ ఏంటంటే ఐ అండర్గాన్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. అంటే ఇప్పుడు మా ఇంట్లో నేనే పెద్దవాడిని. నేను చెప్పాను కదా 8th క్లాస్లోనే మా నాన్నగారు పోయారని. అప్పటి వరకు ఏంటంటే మా నాన్నమ్మ, మా అమ్మగారు కానీ నాకు, నేనే పెద్ద వ్యక్తిని కాబట్టి ఇంట్లో మా ఇంటి వ్యవహారాలు చూడడము. ఉమ్, తర్వాత అక్కడ చిన్నపాటి వ్యవసాయమే. అవి చూస్తూ మా నాన్నమ్మ ఇంతో అంతో నాకు పంపించేది. నేను బీటెక్ వచ్చే టైంకి ఏంటంటే అసలు వాళ్ళు పంపించే పరిస్థితి లేకుండా పోయిందనమాట. అప్పుడు నేనే స్వతహాగా కొంతమంది అప్పులు చేయడమో, లేకపోతే ఇక్కడ బ్యాంకు నుండి తెచ్చుకోవడమో. అప్పటి వరకు నేను ర్యాంక్ స్టూడెంట్ కాబట్టి కొంతవరకు నాకు ఒక ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం జరిగింది. నా స్టడీ అయితే కంప్లీట్ అవుతుంది, కాకపోతే ఫ్యామిలీ వ్యవహారాలంతా దిగజారుతూ వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు సిస్టర్స్ కానీ, తర్వాత బ్రదర్ కానీ, వీళ్ళు చదువులు అవన్నీ చూస్తూ నేను ఆ టైంలో ఏంటంటే బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఈ 2 ఇయర్స్ ఐ అండర్గాన్ లాట్ ఆఫ్ పెయిన్. అంటే ఆ, మామూలుగా చాలామందికి ఎవరైనా స్టూడెంట్స్ బీటెక్లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు కదా, చాలా చాలా వరకు. సో హ్యాపీగా చదువుతూ ఎంజాయ్ చేస్తూ, నాకు మళ్ళీ రిట్రోస్పెక్షన్ చేస్తూ మరే నాకు ఎందుకు ఇలా ఉంది, నేను అందరిలాగా ఎందుకు లేను, నాకే ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి. నేను ప్రతి నెల నెలలో కనీసం 2-3 సార్లు ఊరికి వెళ్ళేసి వచ్చి అక్కడ వ్యవహారాలు చక్కబెట్టి వచ్చి మళ్ళీ నా పని ఏదో నేను చేస్తూ, నా ట్యూషన్స్ ఏదో చెప్పుకుంటూ నా చదివేదో చదివే పరిస్థితి వచ్చిందనమాట. అలాగే ఆ, సార్ కిందకి చూసే మాట్లాడండి సార్. యూట్యూబ్ లో పైకి చూస్తున్నట్టుగా వస్తుంది స్క్రీన్. మీరు ఆ, కిందకి ఇప్పుడు ఇలా ఇంకొంచెం మీరు కొద్ది డౌన్ పెట్టుకోండి. యా, యా ఎస్ సార్. ఇలానే మాట్లాడండి, ఎందుకంటే అసలు ఎంటైర్ పైకి వెళ్ళిపోతుంది యూట్యూబ్ లో. ల్యాప్టాప్ లో సారీ. కెమెరా కింద ఉంది. యా ప్లీజ్, యా కెమెరా వైపే చూడండి, కిందకి సరే, చూడండి ఓకే, మీరు. ఎక్కడ పర్లేదు పర్లేదు. కెమెరా కిందకి చూసారనుకోండి మీరు క్లియర్ గా వస్తుంది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. యా సారీ. అయితే అలా, అంటే పరిస్థితి ఎలా వచ్చిందంటే అప్పటికి ఆ, ఆ, అంటే ఊళ్ళో ఉన్న కొద్దిపాటి వ్యవసాయం కూడా కొంత పొలం అమ్మాల్సిన పరిస్థితి వచ్చినాయి అన్నమాట. అంటే ఊళ్ళలో మీలో చాలా మంది తెలిసే ఉంటుంది, ఒక పొలం అమ్మడం అంటే వాళ్ళ పరువుని పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతారనమాట. అంటే పరువు పోయిందేమో అదనే ఫీలింగ్ ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఏంటంటే అందులో బంధువులందరూ తిట్టడము, మరి ఆ, వేరే వాళ్ళు, అంటే నేను అంటే మా నాన్నగారి తర్వాత నేను బాధ్యత తీసుకోకుండా ఆ పని కంటిన్యూ చేయకుండా నేను ఏదో చదువులో అంటూ మొత్తం అంతా డిస్టర్బ్ చేస్తున్నానని ఒక ఫీలింగ్లో అందరూ వచ్చేసి తిట్టడము. తర్వాత అప్పట్లో ఫోన్స్ లేవు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ప్రతిరోజు ప్రతి క్షణము ఆ, ఏదో ఒక రకమైన ఫోను, అప్పుల వాళ్ళు ఫోన్ చేయడము, ఏదో ఒకటి వచ్చే పరిస్థితి అనమాట. లక్కీగా ఏంటంటే అప్పుడు ఫోన్స్ లేవు. సో అలా వీక్లీ వెళ్ళి రావడము అదంతా జరిగేది. సో అంటే ఇంత స్ట్రగుల్ అవుతున్న టైంలో, అంటే మనకు ఆకలి ఉన్నప్పుడే అన్నం విలువ తెలుస్తుంది అన్నట్టు,
నేను ఇంత స్ట్రగుల్ అయ్యి ఒక ఫిలాసఫికల్ డైరెక్షన్ ఉన్నప్పుడు, అయితే ఒకానొక సందర్భంలో ఆల్మోస్ట్ నేను ఫైనల్ ఇయర్లో 4-1 అంటే ఫస్ట్ సెమిస్టర్ స్టార్టింగ్లో ఆటోలో మామూలుగా కాలేజ్కి వెళ్తా ఉన్నాను. ఎవరో నాకు ఒక ఫ్లైర్ ఇచ్చారు, ఇట్లా ఉచిత ధ్యానము, మరి మధ్యాహ్నం ఉచిత భోజనము అంటూ మొత్తం ఒక ఫ్లైయర్ పెట్టి ఇచ్చారనమాట. డైరెక్ట్గా పత్రిసారి గారి ప్రోగ్రామే ఉంది, పత్రిసారి ప్రోగ్రామే ఉంది అక్కడ ఆ రోజు. బండి మహబూబ్ నగర్లో బస్ స్టాండ్ పక్కల. అయితే అలా వెళ్తున్నప్పుడు ఆ ఫ్లైయర్ చూశాను. చూసి సరే ఇదేదో బాగుంది అంటే, నేను ఆల్రెడీ రామకృష్ణ మఠంలో కొంతవరకు నాకు ఒక అవగాహన ఉంది కదా, ఆ, అయితే ఇది చూద్దాము ఇందులో ఏం దొరుకుతుంది నాకు అని నేను ఉత్సాహంతో అటు వెళ్ళి కూర్చోవడం జరిగింది. సరే ఒక 10 నిమిషాలు ఉందామని వెళ్ళాను. అయితే 10 నిమిషాలు కాస్త నేను వెళ్ళగానే సార్ మంచి, ఆ రోజు ఎందుకో కొంచెం ఫేర్గా ఉన్నారు సార్, అంటే చాలా కోపంగా ఉన్నారు. అప్పట్లో అంటే 2012 వరకు కూడా సార్ చాలా కోపంగా ఉండేవారు అనమాట. అంటే చాలా సీరియస్గా, అంటే సార్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా అత్యవసరమైతే సీనియర్స్ తప్ప మేము వెళ్ళేవాళ్ళం కాదు. అయితే అంటే నాకు స్టార్టింగ్లోనే సార్ కోపం కనపడింది. అయితే సార్ దగ్గర వెళ్ళి కూర్చోగానే 10 మినిట్స్ కూర్చుందాం అనుకున్నాను. సార్ ముందు డైరెక్ట్గా వెళ్ళి నేను ముందే కూర్చున్నాను. ఎప్పుడు నాకు ఫస్ట్ బెంచ్ కదా, అలాగే ఇందులో కూడా ఫస్ట్ బెంచ్ అని వెళ్ళి ముందులో కూర్చున్నాను. కూర్చోగానే సార్ కళ్ళు మూయ అని చెప్పేసి డైరెక్ట్గా చేత్తో అని డైరెక్ట్ అది కొంచెం గద్దిస్తూ చెప్పారు. కళ్ళు మూసుకున్నాను. ఇదేంటి 10 మినిట్స్ అనుకున్నా, ఎలా పోవాలి అంటే మెడిటేషన్ ఫస్ట్లో థాట్స్ అవన్నీ ఆ, లేదు. కాకపోతే సార్ది ఆ మ్యూజిక్ ఫ్లూట్ తర్వాత సార్ గానం చేస్తుంటే, అబ్బా అది మీ అందరికీ ఎక్స్పీరియన్స్ అయిందో లేదో తెలియదు, అది అత్యద్భుతం. అంటే నేను ఎన్ని మ్యూజిక్లు విన్నా సార్ మాట్లాడుతూ సార్ పాడుతూ సార్ ఫ్లూట్ డైరెక్షన్, అది కూడా జూమ్లో చేస్తే అంత ఇంపాక్ట్ లేదు, ఉండేది కాదు కానీ, బట్ ప్రత్యక్షంగా సార్ దగ్గర చేయడం అనేది అత్యద్భుతం. సో అందులో ఉండడం వల్ల ఆ రకమైన ఆ ఎన్వైర్న్మెంట్ నాకు చాలా పీస్ఫుల్ అనిపించింది. ఆ దాదాపు 1 అవర్ అంటే సార్ 10 మినిట్స్ 30 మినిట్స్ చెప్పుకుంటూ ఒక 1 అవర్ చేయించారు టోటల్గా ధ్యానము. ఆ 30 మినిట్స్ అనేది కాస్త 1 అవర్ అయింది. 1 అవర్ అయింది తర్వాత ఒక 1.5 అవర్ అట్లా టోటల్గా 1 to 1.5 అవర్ ధ్యానం చేయించారు. చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయ్యో ఇదేదో కొంచెం బాగుందే, ఇన్ని బయటకు వెళ్ళి ఈ స్ట్రగుల్స్ ఇది పడే బదులు ఇక్కడే ఉందాము అని ఏం చేశానంటే, టైం చూసుకుంటే ఆ పాటికి 11 ఎంత అయింది. నేను కాలేజ్కి ఏం వెళ్తాము, ఇట్లా ఇలాగో ఉచిత భోజనం పెట్టారు కదా, మన స్టూడెంట్ అప్పట్లో డబ్బులు లేవు, మొదలే స్టూడెంట్గానే నేను అప్పుల బాధలు పడుతున్నాను. సో మళ్ళీ నేను భోజనం చేయడం అక్కడ ఎందుకని, భోజనం అక్కడే ఫ్రీగా అన్నారు కాబట్టి భోజనం చేద్దామని చెప్పేసి, అందుకే ఇది చాలా చూడండి, అంటే నేనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సారు ఉచిత ధ్యానం, ఉచిత భోజనము అనేది పర్ఫెక్ట్గా ఒక మాస్టర్ని తయారు చేయడానికి ఉపయోగపడిందని చెప్పండి, నేను ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అప్పుడు ఆ టైంలో నాకు ఉచిత ధ్యానం లేకపోయినా, ఉచిత భోజనం లేకపోయినా ఆ రోజు నేను మిస్ చేసుకునేవాడిని. సో అయితే అలా ఒక మధ్యాహ్నం భోజనం అయింది. ఆ తర్వాత కొంతమంది మాస్టర్స్ వాళ్ళ అనుభవాలు చెప్పడం మొదలెట్టారు. అరే నేను ఇలా అంటే నేను సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కదా, సో ప్రతిదీ ఒక లాజికల్ మైండ్తో ఆలోచించడం వల్ల అనిపించేది వీళ్ళంతా వీళ్ళేదో పిచ్చి మహాలోకం ఉన్నట్టున్నారు. అంటే నేను ఇట్లా గత జన్మలో ఇలా ఉన్నాను, లేకపోతే నేను ఇలా హాస్టల్ ట్రావెల్ చేశాను, ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటే నాకు, నేను వచ్చేది ఏదో ఒక పిచ్చి, ఏమంటారు దాన్ని, పిచ్చి గ్యాదరింగ్తో ఉన్న జైన్ అయ్యానా అని ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ ఓవర్ ద టైం తర్వాత ఈవినింగ్ అయ్యే టైంకి నాకు చాలా అన్ని రకాలుగా ఒక కంఫర్ట్ లెవెల్, ఒక మంచి ఫీలింగ్ జనరేట్ అవ్వడం జరిగింది. అందులో ఏంటంటే అక్కడ మహబూబ్నగర్లో ఉన్న ఎంతోమంది మాస్టర్స్, ముఖ్యంగా ఉమామహేష్ గారు, తర్వాత అప్పటికైనా లెక్చరర్గా అప్పుడు కాలేజీలో చేస్తూ ఉండే, నాకంటే కొంచెం సీనియరు, ఆయన లెక్చరర్ ఉన్నారు. ఇంకా ఎంతోమంది మాస్టర్స్ అక్కడ వచ్చి వారి వారి అనుభవాలు చెప్తూ వాళ్ళందరితో పరిచయ భాగ్యం కలిగింది. అయితే నేను కాస్త నేను ఇలా ఒక 10 నిమిషాలు ఉండి వెళ్దాం అనుకున్నామని, కాస్త ఆ 2 రోజులు ఫుల్ డే ప్రోగ్రాంలో నేను ఉన్నాను. 2 రోజులు కాలేజ్ బంక్. సో ఆ తర్వాత కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు స్టార్ట్ అయిందండి. ఓకే, నేను 4-1లో ఉన్నాను ఫస్ట్ సెమిస్టర్. ఆ ఆ- ఆ తర్వాత ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి. ఇప్పుడు కావలిలో భైరవకోన అని, అప్పట్లో ట్రెక్కింగ్ సార్ బాగా చేసేవాళ్ళు ట్రెక్కింగ్. ఒక 2 డేస్ అలా 20 మంది, దాదాపు 20 బస్సుల్లో ఆ, కొంతమందిని తీసుకెళ్ళి మొత్తం 2 రోజులు అక్కడే ప్రకృతిలో ఉంటూ సెలయేళ్ళు చూస్తూ అవన్నీ చూస్తూ కూడా ఆ, తన్మయత్వంతో, అంటే ధ్యానం ఒకటి, మంచి శాకాహార భోజనము, అలాగే ఎంతోమంది మాస్టర్స్, 20 బస్సులు అంటే సుమారుగా ఒక 1000 మంది వచ్చి ఉంటారు.
అది కంప్లీట్గా నాకు ట్రాన్స్ఫర్మ్ అయింది. అంటే మనం ఒకరమో ఇద్దరం ముగ్గురం కాదండి, టోటల్గా 20 బస్సుల్లో కావలిలో భైరవకోనలో ట్రెక్కింగ్ చేసాం. అద్భుతం, అది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. సరే, మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత, సరే ఇవన్నీ ఇలా అంటున్నారు మరి. ఆ, నాకు మొదటి నుండి కూడా బుక్ రీడింగ్ బాగా ఇష్టం కదా. నాకు మాస్టర్స్ అడిగినప్పుడు ఏమన్నారంటే, మీరు ఉపయోగాత్మకత తెలుగులో అయితే మనకు బాగా ఎక్కుతుందని చెప్పేసి నేను తెలుగు బుక్ చదవడం జరిగింది. అది నాకు కంప్లీట్గా ఒక భారత్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక బెస్ట్ పుస్తకం అనిపించింది. అంటే అక్కడ ఉన్న మాస్టర్స్ కానీ, పరమహంస యోగానంద గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, సో అది చాలా గుండెకి హత్తుకుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా స్టీవ్ జాబ్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే ఎందుకు అనుకుంటే, అది ఎంతో హత్తుకునేలా ఎంతో ఎనర్జీ పెట్టి మాస్టర్ దాన్ని రాశారు కాబట్టి మనందరూ కూడా అది, ప్రతి ఒక్కరు కూడా అది ఇష్టమైన పుస్తకం. అలా ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే నేను బుక్స్ విపరీతంగా చదవడం మొదలెట్టాను. స్వామి రామ కానీ. అయితే లక్కీగా ఏంటంటే ఉమామహేష్ గారు, నేను పత్రిక తర్వాత అంత గొప్పగా అంత ఎక్కువగా గౌరవించే వ్యక్తి ఉమామహేష్ గారు ఈ లైఫ్ టైంలో. అయితే ఆయన మా పక్క రూమ్లోనే ఉండేవారు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే వీళ్ళు ఏది ఫ్రీ అంటే అప్పట్లో ప్రతి రూపాయికి ఓ లెక్క చూసుకునే జనాలు చూస్తున్న టైంలో నేను సార్ వెళ్ళగానే ఉషా పుస్తకాలు ఇచ్చేవాడు. రోబ్సమ్ రాంప పుస్తకాలు, కాలేజ్ కాస్టనడా, అలా ప్రతి పుస్తకాలు ఇచ్చేవాడు. మళ్ళీ నేను రిటర్న్ ఇచ్చాను లేదా అది వేరే విషయము. బట్ తన దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చుకుంటూ పోయారు. అలాగే ఆయన దగ్గర చిన్న బైక్ ఉండేది, సుజుకి సమ్రాయ్ అని. అప్పట్లో మేము స్టూడెంట్స్ కదా, మా దగ్గర ఏమి ఉండేది కాదు. ఏదైనా ధ్యాన ప్రచారానికి వెళ్ళినా మేము మామూలు పర్సనల్ విషయాలకు వెళ్ళినా ఆయన బైక్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. అంటే ఈ సార్ ఏంది ఇలా ఫ్రీగా ఇస్తున్నాడు ఏంది అనేది అప్పుడు ఆయన పట్ల అట్రాక్ట్ అయ్యి సార్తో ప్రయాణం చేయడం మొదలెట్టాం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళడం, ఎక్కడికి విలేజెస్కి వెళ్ళేవాళ్ళు అనమాట ఉమామేష్ గారు. అయితే ఆ టైంలో ఆ 1 ఇయర్ పీరియడ్ టోటల్ ఏంటంటే పత్రి సార్తో నాకు క్లోజ్ అనుబంధం ఏర్పడింది. సార్తో డైరెక్ట్గా వెళ్ళడం, విలేజెస్కి వెళ్ళడం, విలేజెస్లో అంటే అవేర్నెస్ అనే పాయింట్ పైన మన ఓషా రజనీష్ గారు చాలా అద్భుతమైన విశ్లేషణ ఇస్తూ ఉంటారు. మరి ప్రత్యక్షంగా ఒక అవేర్నెస్ పర్సన్ ఎలా ఉండాలనేది పత్రి సార్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఓకే. ఇక సార్తో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళిపోవడం. అంటే అప్పట్లో సార్ ఏంటంటే సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కొంచెం భయమేది. నాకు తెలిసి ఏంటంటే తర్వాత కాలంలో అర్థమైన విషయం ఏంటంటే 2012 వరకు చేయాల్సిన పని పత్రి సారు చాలా ఒక మిషన్ లాగా, ఒక ఫ్రీడమ్ ఫైట్ ఎలా ఉంటుంది, 1947లో మనకు ఫ్రీడమ్ వచ్చేంత వరకు ఒక ఫ్రీడమ్ ఫైట్ ఎలా జరిగింది, ఆ టైప్లో అందరూ ఒక తాటిపైన, అందరిని ఒక శక్తి పైన అవసరమైతే కోప్పడి తిట్టి కొట్టి అందరినీ కూడా ఒక డైరెక్షన్లో ఉంచుతూ 2012 వరకు చాలా 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 కఠినంగా ఉండేవారు సార్. 2012 తర్వాత అంటే 2013 జనవరి 1 నుండి డిఫరెంట్ పర్సన్ ఈ వెంట టు చిల్ మోడ్ చెప్పాలంటే. నాకు తెలిసిందంటే 2012 వరకు సారథి ప్రోగ్రామ్ అనేది తన మిషన్ కంప్లీట్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ 10 years జస్ట్ ఈ సెలబ్రేటెడ్ ద అచీవ్మెంట్. ఎందుకంటే అప్పటి నుండి చిల్గా ఉండడం, కూల్గా ఉండడం, ప్రోగ్రామ్స్కి వెళ్తే అందరినీ హాయిగా పలకరించడం అలా ఉండేది. 2012 వరకు మాత్రం చాలా మిషన్, అంటే ఒక స్వతంత్ర పోరాటం ఎలా జరిగిందో ఆ టైప్లో ఒక మిషన్ లాగా వెళ్ళేవాళ్ళు మేము అందరం కూడా. సరే అప్పట్లో భగత్ సింగ్ లాంటి వాళ్ళు స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చారు. మేము కూడా ధ్యానం నేర్చుకుంటానికి ప్రాణం కావాలంటే మేము చెట్టు తయారయ్యాం అన్నమాట. ఆ లెవెల్లో అంటే మేము ఒక యూత్, అప్పట్లో యూత్ ఉండేది ఎక్కువ. ప్రోగ్రామ్స్ అన్నింటిలో మేము యూత్ ముందు ఉండేవాళ్ళం. మేమంతా ఒక 10-15 మంది అప్పట్లో మహబూబ్ నగర్లో ఇక యూత్ లాగా ఏర్పడి ప్రతి ప్రోగ్రాంకి మేమే వెళ్ళేవాళ్ళం. అంటే పౌర్ణమి ధ్యానాలు కావచ్చు, లేకపోతే ట్రెక్కింగ్ కావచ్చు. అంటే పత్రి సార్ ప్రతి నెలలో 1-2 సార్లు కంపల్సరీ వచ్చేవాళ్ళు మా దగ్గరికి. అట్లా ఆ, మామూలుగా కొండల్లోకి వెళ్ళొచ్చు. ఆ మణికొండ అని ఒకటి బాగా కొండ ప్రాంతం ఉండేది, అక్కడ వెళ్ళి పౌర్ణాలు నైట్ మొత్తం అంతా ఉండేవాళ్ళం. రాత్రి 7కి వెళ్ళిపోయి మార్నింగ్ 7కి వచ్చేవాళ్ళం. అలా గ్రూప్ అట్లా అద్భుతమైన ఒక ఎన్వైరన్మెంట్, అద్భుతమైన ఒక ప్లేస్. అలాగే ఎంతోమంది గొప్ప మాస్టర్స్ అప్పుడే, మరి నిర్మల మేడం అప్పట్లో 1-2 సార్లు చూసినట్టున్నాను. అంతకు మొదలు వైజయ్ శర్మ గారు, ఆ, తర్వాత ఆ, సరస్వతి మేడం, తర్వాత ఎంతోమంది మాస్టర్స్, రామరెడ్డి గారు, ముఖ్యంగా ఉమామేష్ నాయుడు గారు. 2000 నుంచి అనుకుంటా. మీరు మీరు ఏ ఇయర్ లో వచ్చారు చెప్పండి. నేను 2003 మేడం, 2003. 2003 నుంచి పరిచయమే మీరు నాకు. ఎస్ ఎస్. ఎందుకంటే ఉమా మహేష్ ఫ్రమ్ ద బిగినింగ్ నాతో క్లోజ్గా ఉండేవాడు. అవును. అయితే మీది ఫస్ట్ నాకు, నేను ఎన్సీఆర్లో ఉన్నప్పుడు మనం కనెక్ట్ అయ్యాము. కరెక్ట్. నేను అవును. 2000 మిగతా మాస్టర్స్ విజయలక్ష్మి మేడం Yeah. వీళ్ళందరూ చూశాను. అయితే ఆ డాక్టర్ క్రమంలో హరి మనం అంతా కాదు. అవును,
ఆ క్రమంలో ఆ, అరే నేను బుక్స్ మాత్రం చదువుతూనే ఉన్నాను, మరి నిజంగా ఇది ప్రాక్టికల్గా సంభవమా? అంటే హాస్టల్ ట్రావెల్ కానీ థర్డ్ ఐ కానీ ఇవన్నీ చెప్తున్నారే, ఇవన్నీ కరెక్టా కాదా అనేది నాకు సహజంగా ఒక సైంటిఫిక్ టెంపర్లో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే ఒక డౌట్. అయితే ఒకటి ఒక విషయం పత్రి సార్ దగ్గర నేర్చుకున్నది అంటే ఆల్వేస్ బి హ్యావ్ ఏ సైంటిఫిక్ టెంపర్. అది సార్ మొదటి నుండి కూడా ఒక ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చారు. సార్ ఇచ్చిన ఒక బుక్స్ కూడా, ప్రతి బుక్స్ చూడండి, అంటే మనం ఒక కోర్స్ జాయిన్ అయితే దానికి ఒక కరికులం ఎలా ఉంటుందో, అన్ని 1,00,000 పుస్తకాలు చదివిన సార్ ఏంటంటే ఒక కోర్స్ డిజైన్ చేశారు మనకు ఆ పుస్తకాలు చదవమని. అంటే సార్ ముఖ్యంగా ఏంటంటే ధ్యానం, వెజిటేరియనిజంతో పాటు బుక్స్ అనేది చాలా ప్రమోట్ చేసిండు. ఎవరో ఒక మోహన్ బాబు చెప్పారు కదా, బుక్స్ ఆర్ షార్టెస్ట్ పాత్ టు ఎన్లైట్మెంట్. ఇది అక్షరాల సత్యం అండి. అది చదవాలి. మనం ఏంటంటే మనం ఎంతమంది ఎన్ని స్పీచెస్ విన్నా ఏం చేసినా కూడా బుక్ రీడింగ్ అనేది మనకు కంటిన్యూ ఉండాలి. మాలాంటి స్టూడెంట్స్కి మెయిన్గా ముఖ్యంగా ఎర్లీ స్టేజ్లో ఆ బుక్సే చాలా హెల్ప్ అయినాయి. ఓకే, అయితే ఎక్స్పెరిమెంట్ చేద్దామని నేను హాస్టల్ ట్రావెల్ విపరీతంగా ట్రై చేశానండి. ఎంత ట్రై చేసినా అయ్యేది కాదు. అయితే ఆ, ఇలా కొంతమంది మాస్టర్స్ ఇప్పుడు ఆ, అప్పట్లో ఉన్న యుగేందర్ గారు కానీ, లేకపోతే పరమేశ్వర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరితో డాక్టర్స్తో మాట్లాడు, సార్ ఇవన్నీ మీరు డాక్టర్స్ సార్, మీరు మేము ఇంజనీరింగ్ చేస్తున్నాము, కాకపోతే ఇవన్నీ కరెక్టేనా కాదా అని డౌట్లు వాళ్ళతో వాదించుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అవన్నీ సందర్భాల్లో జరుగుతున్నప్పటికీ కూడా నాకేంటంటే ప్రత్యక్షంగా నేను చూడాలి, నేను చూస్తేనే నేను నమ్ముతాను. ఓకే, అలా అని నేను ఏం చేశానంటే ఒకరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కాలేజ్కి లీవ్ పెట్టేసి చదువుతూ వెళ్ళిపోయాను అనమాట. అంటే హాస్టల్ ట్రావెల్ గురించి చదువుతూ దాన్ని ప్రాక్టీస్ చేద్దాం, దీని అంతు తేలుద్దాం ఈరోజు అని చెప్పేసి నేను ఒక 2 days కంటిన్యూ దాని మీదే కూర్చున్నానండి. అయితే నేనేమనుకున్నాను, నేను కంపల్సరీ హాస్టల్ ట్రావెల్ చేయాలి. అయితే నేను ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్కి వెళ్ళకూడదు, అలాగే వెళ్ళిన తర్వాత నేను వెరిఫై చేసుకోవాలి కదా. అంటే ఇమీడియట్గా ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తాం, రేపు అది చేంజ్ అయి ఉంటుంది, వర్షం పడవచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, అట్లా ఉండకూడదు. నేను వెళ్ళిన ప్లేస్కి వెళ్ళాలి, నేను వెళ్ళని ప్లేస్కి వెళ్ళాలి. నేను ఏ రోజు అయితే 2-3 రోజుల తర్వాత వెళ్తానో వెరిఫై చేసుకునేటట్లు ఉండాలి. అందుకే నేను ఏం చేశాను, సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో ఉండేది కదా, దాన్ని చూజ్ చేసుకున్నాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు, అప్పటి వరకు వెళ్ళలేదు. అయితే ఏం చేశాను, నేను అలా రాత్రంతా, అప్పట్లో ఇక మెడిటేషన్ ఎలా వెళ్ళిందంటే ఒక మిషన్ లాగా. అంటే మాకు మార్నింగ్ టైంలో కాలేజ్ ఉంటే నైట్ అంతా మెడిటేషన్, 9 hours 8 hours నైట్ మొత్తం మెడిటేషన్. అప్పట్లో అదే బ్యాచ్లోనే మాకు ఇప్పుడు గుడాకేశ్లో మూమెంట్ తీసుకెళ్తున్న ప్రబోధ్, వాళ్ళ బ్రదర్ ప్రదీప్, వీళ్ళంతా కూడా మేమంతా ఒక బ్యాచ్ లాగా ఉండేవాళ్ళం. మేమంతా ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళం. ఓకే, సో వాళ్ళు కలిసినప్పుడు మాకు, అప్పుడు వాళ్ళంతా హైదరాబాద్లో ఉండేవాళ్ళు, కాకపోతే మాకు మహబూబ్నగర్కు వచ్చి అటు అప్పుడప్పుడు కలిసి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తూ గుడాకేష్ అప్పట్లో ప్రబోధ్ మాస్టర్ ఏంటంటే తనకు మొదటి నుండి కూడా ఏంటంటే ఈ ఓవర్ నైట్ మెడిటేషన్, అసలు నిద్రపోకుండా ఉండడం అనేది కాన్సెప్ట్ మీద చాలా మాకు ముచ్చటేసేది అనమాట. నో వి బికమ్ గ్రాండ్ మాస్టర్, హ్యాపీ ఫర్ దాట్. సో అలా మెయిన్ ఏంటంటే ఈ హాస్టల్ ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో నేను అలా చేస్తూ ఉన్నాను. నైట్ 9 hours 8 hours అలా చేస్తూ చేస్తూ ఆ 2 days పర్టికులర్గా అనుకున్న రోజు ఏంటంటే ఫస్ట్ టైం నేను ఏంటంటే బయటికి రావడం జరిగిందండి. అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్నాను, దాన్ని అంత చదువుదాం అనుకున్నాను కాబట్టి భయం వేయలేదు. ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ రియాలిటీ అనేది మీరు ఎంతమంది చూసారో తెలియదు, అప్పట్లో మాకు అది రిఫరెన్స్ పాయింట్. అంటే ఎవరికైనా మెడిటేషన్ చెప్పాలన్నా, ఎవరికైనా చెప్పాలన్నా కూడా స్పిరిచువల్ రియాలిటీ ఉన్న కాన్సెప్ట్ ఆ వీడియో చూపించేవాళ్ళం. మీరు అందరు చూసి ఉంటారని అనుకుంటున్నాను. సో నాకు ఈవెన్ కార్పొరేట్ లైఫ్లో కూడా ఆ వీడియో నాకు అత్యద్భుతంగా ఉపయోగపడింది. తర్వాత later ఇయర్స్లో when I wanted to present meditation concept to all my colleagues and friends or even the company staff. అయితే నాకు అవన్నీ తెలుసున్నాయి కాబట్టి నేను ఏం చేశాను, సరే నేను ఇంటెన్షన్గా చేస్తున్నాను కాబట్టి అని చెప్పేసి నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాను. సో అక్కడ అన్ని చూడడము, దానికంటే మొదలైందంటే ఫస్ట్ నేను బాడీ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా ఫేస్ని చూసుకున్నా. అయితే మనం అద్దంలో చూసుకున్న ఫేసే కదా అని అనుకోవచ్చు, కాకపోతే అద్దంలో చూసినంత అందంగా నాకు కనబడలేదు నా ఫేస్. మరి ఏంటో అది, అంటే మనం బాడీ బయటకు వెళ్ళినప్పుడు అదేదో కొత్త డిఫరెంట్ పర్సన్ లాగా కనబడింది. అయితే నేను సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళాను. తర్వాత అక్కడ ఉన్న వస్తువులు, ఆర్టిఫెక్ట్స్ అవన్నీ చూసి మళ్ళీ సరే మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత మళ్ళీ నేను ధ్యానం నుండి బయటికి లేచిన తర్వాత నేను నిజంగా నాకు కలబడిందా, నిద్రపోయానా ఏంటనేది మళ్ళీ నేను డౌట్ స్టార్ట్ అయింది.
ఓకే. అయితే నా ప్లేస్కి వెళ్ళలేదు కదా, నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను, రూమ్మేట్కి, అరే నేను ఇలా చూశాను, మరి మెడిటేషన్లో ఇది వాస్తవమా కాదా, మరి ఇది నా కలనా తెలియదు, మనం రేపు మార్నింగ్ వెళ్దామని చెప్పేసి మేము ఇద్దరం బస్సులో వెళ్ళిపోయి అలసాలజంగ్ మ్యూజిక్ వెళ్ళాం. నేను స్టెప్ టు స్టెప్ ప్రతి లైన్ చూసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ ఇది వస్తుంది చూడు, నెక్స్ట్ ఇది వస్తుంది చూడు, మా వాడికి చెప్తా ఉంటే మా వాడికి సర్ప్రైజ్ అనమాట. అలా సో అన్నీ చూసుకొని మళ్ళీ వచ్చాను. అది వ్యాలిడేషన్. సో అది ఫస్ట్ హాస్టల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అండి. రైట్. సో అలా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో ఉన్నాయి తర్వాత కాలంలో. బట్ అక్కడ జరిగిన సంఘటన నాకు ఒక వ్యాలిడేషన్ వచ్చింది. ఆ తర్వాత నేను ఎంత ఇమ్మర్స్ అయిపోయాను అంటే, నేను అప్పటి వరకు ఒక ర్యాంకర్ స్టూడెంట్. నాకు మీకు ఇంతకుముందు చెప్పిన, నేను ఇప్పుడు ఇమీడియట్గా నేను నా బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేయకపోతే పరిస్థితులు బాగాలేదు. నాకు ఆల్రెడీ అప్పుల బాధలు ఉన్నాయి స్టూడెంట్ ఏజ్లోనే. సో అటువంటి పరిస్థితుల్లో కూడా నాకు 4-1 ఎగ్జామ్స్ చదవాలనిపించలేదండి. ఎప్పుడు చూసినా స్పిరిచువల్ పుస్తకాలు. టోటల్ ఆ 4-1 ఫస్ట్ సెమిస్టర్ ఫైనల్ ఇయర్లో అది టోటల్ డుమ్మ కొట్టాను. అంటే ఎగ్జామ్స్ రాయలేదు. అంటే కూర్చొని ఎగ్జామ్ రాద్దామన్నా కూడా, అంటే చదువుదామన్నా కూడా వచ్చేది కాదు, ఆ మూడు వచ్చేది కాదు. అయితే లక్కీలీ నాకు నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో, మా ఫాదర్ కానీ ఎవరు లేరు కాబట్టి ఎవరు ఏమనలేదు. అదృష్టం కొద్ది ఏంటంటే ఎవరు తిట్టలేరు. కాకపోతే డెఫినెట్గా అందరూ తిట్టే విషయాలు ఇవన్నీ. అయితే ఆ టైంలో నాకు ఆ మూడ్ లేదు కాబట్టి నేను చదువుకున్నాను. బట్ నా కాన్ఫిడెంట్ ఏంటంటే, నాకు మేనిఫెస్టేషన్ అప్పటి నుండి నేను స్టార్ట్ చేశాను. 4-1లో నేను ర్యాంక్, అంటే ఇది ప్లస్ 4-2 రెండు సెమిస్టర్ కలిపేసి నేను ర్యాంక్లో పాస్ అవుతానని ఒక మేనిఫెస్టేషన్ థాట్ పెట్టుకొని మళ్ళీ నేను కొంచెం కామ్ డౌన్. 2003 డిసెంబర్ టైంకి ఏంటంటే, అది కొంచెం డిసెంబర్లో అప్పుడు తిరుపతిలో ధ్యానమయజ్ఞం జరిగింది. ఆ తర్వాత జనవరి నుండి మళ్ళీ ఫోకస్ చదువుకుంటూ వచ్చాను. 2004 మళ్ళీ జనవరి నుండి ఫోకస్ చదవడం జరిగింది. ఇంకొక మిరాకిల్ పాయింట్ ఏంటంటే, 2003లో డిసెంబర్ తిరుపతిలో జరిగిన ధ్యానమహా యజ్ఞంలో అప్పుడు ఒక పర్సన్, పేరు గుర్తులేదు, రావు అనుకుంటాను, 7 days కంటిన్యూస్గా మెడిటేషన్లో ఉన్నాడండి. అంటే మనం ఎప్పుడు పుస్తకాలు అత్తిలి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, కరెక్ట్. అత్తిలి నుంచి సుబ్బారావు గారు. యా, వండర్ఫుల్ కదా మేడం. 7 days అసలు లేవలేదు, కూర్చోలేదు ఆయన. కనీసము భోజనం కానీ లేకపోతే ఇలా చైర్లో ఎలా కూర్చున్నా నేను ప్రత్యక్షంగా ఆయనతో పాటు నేను హాయిగా పడుకొని వచ్చేవాడిని. మార్నింగ్ మళ్ళీ అక్కడ వచ్చి కూర్చునేవాడిని. ఆయన మాత్రం అసలు ఉండేది కాదు. 7 days అసలు ఈయనకు వాటర్ ఎలా వస్తుంది అంటే, ఒక సైంటిఫిక్ టెంపర్తో వెళ్ళిన వ్యక్తికి ఇది ఒక మిరాక్యులస్. సరే, ఆ పాటికి మనం అంతో ఒక యోగి ఆత్మకథ ఈ పుస్తకాలు చదివినాం కాబట్టి కొంత అవగాహన ఉంది కాబట్టి అర్థం చేసుకున్నాము. తర్వాత ఇక దిస్ ఈజ్ మై లైఫ్ ఆ తర్వాత అనిపించిందండి. ఇక తర్వాత చదవడము, చెప్పడము, సార్తో వెళ్ళడము. అప్పట్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని పత్రి సార్ ఏంటంటే, ఒక ఆధ్యాత్మికవేత్తలే రాజకీయాల్లో రావాలని ఉద్దేశంతో ఏం చేశారంటే, ఆయన ఒక పార్టీ అప్పుడే సెకండ్ కాంటెస్ట్ అనుకుంటా, ఆ టైంలో సార్తో పాటు మేము ప్రచారం చేయడం జరిగింది. ఆ క్రమంలో సార్ సోక్రటిస్ సూక్తులు చెప్పడము, చాలా క్లోజ్గా సార్తో స్పెండ్ చేసిన ఆ 1 year అనేది చాలా గోల్డెన్ పీరియడ్, చాలా క్లోజ్గా. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, నేను అలా అయిపోయిన తర్వాత నేను 4-2 ఎగ్జామ్స్ రాశాను, అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనుకున్న విధంగా. తర్వాత నేను జాబ్, ఇది చాలా చాలా కొంచెం ఫన్నీగా ఉంటుంది, బట్ మిరాక్యులస్గా ఉంటుంది. మేడం చాలా మందితో షేర్ చేసుకున్నా. అయితే మా కాలేజ్ యాజమాన్యానికి వాళ్ళకి 2-3 కాలేజెస్ ఉన్నాయన్నమాట. దాదాపు ఒక 2,000 మంది స్టూడెంట్స్. క్యాంపస్కి ఒక కంపెనీ వచ్చింది, ఎన్సిఆర్ కార్పొరేషన్ అని. దిస్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ అట్లాంటా కరెంట్లీ. అప్పట్లో బేగంపేటలో ఉండేది. అయితే వాళ్ళు క్యాంపస్కి వచ్చారు. అయితే వచ్చినప్పుడు ఒక 2 రిటర్న్ టెస్ట్ పెడితే నేను రెండిట్లో కూడా త్రూ అయ్యాను. దాదాపు 2,000 నుండి ఒక 40 మెంబర్స్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత అందులో నుండి మళ్ళీ ఫిల్టర్ చేస్తే ఒక 20 మెంబర్స్ తీసుకొచ్చి పెట్టారు. ఓకే, 20 మెంబర్స్లో నేను కూడా ఉన్నా. అయితే నేను ఏం చేశానంటే, నాకు ఈ జాబ్ కంపల్సరీ కావాలి, నాకు ఉన్న పరిస్థితులు ఇది అని చెప్పేసి ఒక మేనిఫెస్టేషన్ పెట్టుకొని ఆ ఇంటర్వ్యూ అవుతా ఉంటే మాకు ఒక హాల్లో కూర్చోబెట్టారు. మేము ఆ హాల్లో అందరం కూర్చున్నాం అనమాట, ఒక 20 మెంబర్స్ కూర్చొని. మిగతా వాళ్ళందరూ కుస్తీ పడతా ఉన్నారు, చదువుతా ఉన్నారు, క్వశ్చన్స్ వేసుకుంటా చదువుతా ఉన్నాను. నేను ఒక మూల కూర్చున్నాను సింపుల్గా. నాకు ఈ జాబ్ కావాలని చెప్పేసి నేను సైలెంట్గా మెడిటేషన్లో కూర్చొని వెళ్ళాను. నాకు కాల్ వచ్చేంత వరకు, నా చెవులో వినబడేంత వరకు నేను కళ్ళు మూసుకునే ఉండాలని అలా కూర్చుంటూ మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నాను. ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో ఏం చేయలేదు. అయితే లాస్ట్కు నాకు కాల్ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు
దాదాపు నాకు 45 మినిట్స్ మెడిటేషన్ మినిట్స్ ఇంటర్వ్యూ జరిగింది. 45 మినిట్స్ వాళ్ళు టెక్నికల్ క్వశ్చన్స్ ఒకటో రెండో అడిగినట్టు గుర్తుంది. దాదాపు 45 మినిట్స్లో 40 మినిట్స్ నాకు, నేను ఎందుకంటే నా సివిల్ హాబీస్లో మెడిటేషన్, స్పిరిచువల్ సైన్స్ బుక్ చదవడం అని రాశాను. ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయని కూడా రాశాను. అట్లా అంటే స్పిరిచువల్ డైమెన్షన్లో రాశాను అనమాట. ఆయనకు ఇంట్రెస్టింగ్గా ఆ పాయింట్ తగిలిందేమో. అక్కడ ఉన్న ఇద్దరు ఇంటర్వ్యూవర్స్ కూడా ఆ పాయింట్ తీసుకొని నాకు మెడిటేషన్ గురించే మాట్లాడారండి. నేను వాళ్ళకు మెడిటేషన్ చెప్పాను, వాళ్ళతో మెడిటేషన్ చేయించాను. ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి వాళ్ళతో మెడిటేషన్ చేయించాను, మెడిటేషన్ గురించి చెప్పాను. స్పిరిచువల్ సైన్స్ సబ్జెక్ట్ గురించి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాను ఓవరాల్గా. అండ్ అలాగా దాదాపు 40 మినిట్స్ మొత్తం మెడిటేషన్ గురించి మాట్లాడాను. తర్వాత నేను బయటకు వచ్చాను. అంటే అంత హ్యాపీగా అనిపించింది నాకు. అట్లీస్ట్ వాళ్ళకి మెడిటేషన్ చెప్పానే ఉద్దేశంతో బయటకు వచ్చాను. అప్పట్లో మా మెడిటేషన్ చెప్పడం అంటే నాకు ఒక అది ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించేది, ఒక్కరికి మెడిటేషన్ చెప్పినా కూడా. సో అట్లా ట్రైన్ చేశారు మాకు సార్ పత్రి సార్ అప్పట్లో. అయితే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ అయింది, 3 డేస్ అయింది, ఎవరు కాల్ చేయలేదు. తర్వాత మా ప్రిన్సిపల్, మా డిపార్ట్మెంట్ నుండి కాల్ వచ్చింది. టోటల్ అందరిలో కూడా నేను ఒక్కడినే సెలెక్ట్ అయినాను. అంటే 2000 నుండి 500 మందికి, 500 నుండి 40కి, 40 నుండి 20కి, 20లో ఒక్కరు. ఆ ఒక్కరు నేనే అయింది అనమాట. చూడండి, అంటే అంటే నేను వెళ్ళి సార్తో చెప్పాను, సార్ ఇలా జరిగిందంటే, అవునయ్యా నువ్వు ఈ మెడిటేషన్ ద్వారా నువ్వు జాబ్ తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు కార్పొరేట్ మొత్తం మెడిటేషన్ చేయాల్సిందే, నువ్వు అది నీ లైఫ్ పర్పస్ అని చెప్పేసి సార్ చెప్పారనమాట. అట్లా. సో ఇక ఆ క్రమంలో నేను జాబ్ రావడం జరిగింది. మేడం ఇంకెంత టైం ఉంది మనకి? మనకు సార్ టైం చెప్పండి, టైం వేరే ఉంది కంట్రీస్ కొంచెం. అన్ని కండిషన్ ఇంకా చాలా ఉంది, అందుకోసం ఏదో చేస్తూ వచ్చాము. తర్వాత వేరే కంట్రీస్ కి అంతా కూడా మీరు యూకే గానీ వేరే కంట్రీస్ కి వెళ్ళడము, ఆ తర్వాత అవును. దుబాయ్ లో మనం చేసాము. అది కవర్ చేద్దాం, అదే కవర్ చేద్దామని. యా. మనకి అయితే సార్ 30 కెమెరా వైపు minutes చూడండి ప్లీజ్. యా అలా తర్వాత జాబ్ వచ్చింది. అక్కడ నుండి యాక్చువల్ జర్నీ స్టార్ట్ అయిందండి. సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇప్పుడు జాబ్ అయితే ఇలా వచ్చింది, మరి అప్పట్లో జాబ్స్ వదిలేసే వాళ్ళే ఎక్కువైపోయారు. అంటే ఇప్పుడు సాయి కుమార్ రెడ్డి గారు కానీ, శివప్ప కానీ, వీళ్ళంతా ఏంటంటే జాబ్స్ వెళ్ళి సార్ వెంట వెళ్ళడం అనేది ఒక కామన్గా జరుగుతూ ఉంది. నేను కూడా సార్ దగ్గరికి వెళ్ళి నేను జాబ్ చేయను సార్, నేను మీతో వస్తాను, లేకపోతే దానమే ఫుల్ టైం ఉంటాను అని నేను ఒక అంటే సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారేమో అని అనుకున్నాను. ఓకే. అప్పట్లో సార్తో మాట్లాడినట్టు కూడా భయమే. కాకపోతే నేను కర్నూలు పిరమిడ్లో కూర్చున్నప్పుడు, సార్ నాకు జాబ్ చేయాలనిపించట్లేదు సార్, జాబ్ వచ్చింది ఇలా కానీ చేయాలనిపించట్లేదు, అలాగే పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు, నేను ఉండాలనుకుంటున్నానంటే, లేదు యూ మస్ట్ గో, యూ హ్యావ్ టు డూ జాబ్. పర్పస్ ఏంటి సార్ అంటే, నువ్వు బయట దేశాలు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది, దేశ విదేశాల్లో మెడిటేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది, చెప్పాల్సిన పరిస్థితి ఉంది, ముఖ్యంగా ఫౌండేషన్ వేయాల్సిన పరిస్థితి ఉంది అని సార్ నాకు అప్పట్లో చెప్పారు. అప్పటికి నాకు హైదరాబాద్ వెళ్ళడానికి కూడా నా జేబులో ఒక 50 రూపాయలు లేవు, అటువంటి పరిస్థితి. అయితే సార్ ఇలా చెప్పారు, సార్ మరి సరే మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అది ఒక క్లారిఫై చేశాడు అంతే. సో దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్. హైదరాబాద్లో వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ మేడం నిర్మలా మేడం గారితో నేను ఇట్లా ఎన్సీఆర్ స్పిరిచువల్ క్లబ్ అని స్టార్ట్ చేసాం అప్పట్లో. ఆ క్లబ్ ఏంటంటే మా ఆఫీస్లోనే మార్నింగ్ 9 o'clock to 9:30 వరకు మెడిటేషన్. ఇది అందరూ, అంటే అప్పట్లో మాకు 200 మెంబర్స్ స్టాఫ్ ఉండేవాళ్ళు. అందులో ఎంత లేదన్నా ఒక 20 మంది కంపల్సరీ వచ్చేవాళ్ళు. నేను ఎంత పాపులర్ అయ్యానంటే CEO వరకు కూడా నా పేరు ఉండింది. అంటే ఈజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ ద ఎన్సీఆర్ స్పిరిచువల్ క్లబ్ అని. సో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. 20 years అయింది, ఆ క్లబ్ అలాగే కంటిన్యూ అవుతా ఉంది. సో అక్కడ క్లబ్ స్టార్ట్ చేశాను. ఇంకోటి ఇంప్రెషన్ నేను చెప్పడం మర్చిపోయాను. సార్తో నాకు డిస్కషన్ అయ్యేటప్పుడు సార్ ఏమన్నారంటే, నువ్వు జాబ్కి వెళ్తున్నావు కదా, యు ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పిరమిడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అసోసియేషన్, పీసీ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, దాన్ని ప్రెసిడెంట్ చేశారు. అయితే కార్పొరేట్స్ అందులో, అంటే బుద్ధ CEO వీళ్ళంతా ఒక కార్పొరేట్ స్థాయిలో చేసుకోవడానికి మొదలే పీసీ అనే సంస్థ ద్వారా మనం హైదరాబాద్లో వివిధ దేశాల్లో, అప్పట్లో మనం చెప్పాను కదా ప్రబోధ్, అప్పుడు వీళ్ళు చాలామంది పైమా బ్యాచ్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి మేము హైదరాబాద్లో ఉన్న అన్ని కార్పొరేట్స్లో మేము సెషన్స్ కండక్ట్ చేస్తూ వచ్చాము. ముఖ్యంగా ఎన్సీఆర్లో మేడం అప్పుడు నాకు పరిచయం అయ్యారు, నిర్మల మేడం గారు. నేను ఆమె నాకు మదర్ ఫీలింగ్గా ఉంటుంది, అందరం కూడా మా అమ్మ అంటాం అందరినీ. అయితే మేడం వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు ప్రణీత అప్పుడు స్కూల్లో ఉన్నట్టుంది.
ఆ అమ్మాయి ఎక్స్పీరియన్సెస్ చూడడము చాలా అద్భుతంగా ఉండేవి. అయితే హరికుమార్ గారు క్లాసెస్ పెట్టడం, తర్వాత డాక్టర్ న్యూటన్ గారితో క్లాసెస్ పెట్టించడము, అలా చేస్తూ చేస్తూ హైదరాబాద్లో ఆల్మోస్ట్ 2007 నుండి 2008 ఆ టైం వరకు కూడా, 2005 నుండి 2008 వరకు కూడా విపరీతమైన ప్రోగ్రామ్స్ చేశాను. ఓకే. ఆ క్రమంలో ఏంటంటే నాకు పాస్ట్ లైఫ్స్ కొన్ని గ్లిమ్సెస్ వస్తున్నాయి కానీ, అరే నేను ఇన్ని రోజులు చేశాను, మరి నాకు ఒక ప్రముఖమైన పాస్ట్ లైఫ్ ఏమైనా ఉందా అనేది తెలుసుకోవాలనేది ఒక ఆలోచన ఏర్పడింది మేడం. అయితే ఆ టైంలో న్యూటన్ గారితో అప్పుడు ఆ, చనువు ఎక్కువ ఉండేది. సార్ ఇది పరిస్థితి, నాకు కొన్ని గ్లిమ్సెస్ వస్తున్నాయి కానీ మరి నేను ఆ, పత్రి సార్ దగ్గర ఇంత మెడిటేషన్లోకి వచ్చినా అంటే మరి ఏమైనా నాకు ఒక ప్రముఖమైన ఏమైనా ఉన్నాయా అప్పటి వరకు కొన్ని గ్లిమ్సెస్ వస్తున్నాయి కానీ బట్ సాలిడ్గా ఈ పాస్ట్ లైఫ్ అనేది నాకు క్లారిటీ లేదు. సార్ న్యూటన్ సార్ అన్నారు, నేను ఒక సెషన్ ఆర్గనైజ్ చేస్తున్నాను రండి అని చెప్పేసి ఒక హోటల్కి పిలిచారు. అయితే సార్ ఏం చేయాలంటే, మీకు మీరు యూనివర్స్ని వేడుకోండి, మీకు ప్రముఖమైన మీ లైఫ్లో మీకు ఒక ఎసెన్స్, మీకు ఒక నాలెడ్జ్ ఇచ్చి మీకు ప్రముఖమైన ఏమైనా లైఫ్ టైమ్స్ ఉంటే మీరు కోరుకోండి చూడండి అని చెప్పేసి అడిగారు అనమాట. అట్లా సెషన్ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా సెషన్ వెళ్తూ ఉంది. సారు గైడెడ్ మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ, మీరందరూ డాక్టర్ న్యూటన్ గారిది అటెండ్ అవ్వండి, అటెండ్ కాని వాళ్ళు ఉంటే చాలా బాగుంటాయి. అయితే వెళ్ళినప్పుడు ఒకానొక ఇన్స్టెన్స్ మీకు ఒక అద్భుతమైన, మీకు మరి ఈ లైఫ్ టైంలో కూడా కనెక్టెడ్ అయిన ఒక పాస్ట్ లైఫ్ని మీరు ఎంచుకోండి అని ఆయన గైడెడ్ చేస్తూ ఉన్నారు. నేను సడన్గా ఒకటి అశోక చక్రవర్తి టైంలో ఒక కళింగ యుద్ధం సీన్కి వెళ్ళానండి. కళింగ యుద్ధం అప్పుడు ఆయన ఒక రియలైజేషన్ వచ్చి ఉంటుంది చూడండి, మొత్తం వార్ అయిన తర్వాత మొత్తం బ్లడ్ మొత్తం వస్తూ ఉంటుంది. ఆ సీన్ అనేది నాకు కళ్ళ ముందు కనబడుతుంది, నాకు ఇన్స్టెంట్గా అనిపిస్తుంది, ఎస్ ఐఎమ్ అశోక. ఆ టైంలో ఏంటంటే నేను ఐ అండర్గాన్ దట్ ట్రామా అగైన్. అంటే నాకు ఆమ్, ఆ, ఒక బ్లడ్ చూస్తే విపరీతమైన ఇరిటేషన్, భయము, అలాగే వార్స్ అంటే కూడా భయము, ఇవన్నీ ఉండేటివి నాకు. సో ఆ ట్రామా అనేది నేను ఐ గాన్ త్రూ అగైన్. చిన్నప్పటి నుండి నాకు ఈ బ్లడ్ చూడడం ఇదంతా కూడా ఉండేది. అప్పుడు ఒక ఒక చెట్టు కింద బుద్ధ విగ్రహం ఉండింది. అక్కడ నేను బాడీ మొత్తము బ్లడ్ షెడ్ అయి ఉంది. ఆడ వెళ్ళి కూర్చున్నాను. సో కొంతమంది జేజేలు పలికే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. సో ఆ, నా రెండు తరఫులో కూడా విపరీతమైన బ్లడ్ షెడ్ అయిందనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ రియలైజేషన్ అనేది, నేను పొందిన రియలైజేషన్, ఆ లైఫ్లో పొందిన రియలైజేషన్ ఏంటంటే, సో ఈ బ్లడ్ షెడ్ ఈజ్ వేస్ట్ నేను అనే ఒక రియలైజేషన్ ఒక అశోకుడికి ఎలా కలిగిందో ఆ సీన్ మొత్తం రీకన్స్ట్రక్ట్ అయింది నాకు అప్పట్లో. ఆ తర్వాత మరి బయటకు వచ్చిన తర్వాత సార్ చెప్పాను, సార్ ఇలా వచ్చిందంటే వండర్ఫుల్, యు ఆర్ అశోక్ అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారంటే, సార్ నాకైతే నమ్మకం రావట్లేదు, మరి అది డ్రీమ్ లాగా ఉంది సార్ నాకు అంటే, సరే ఫర్దర్ మెడిటేటెడ్ రియలైజ్ అవ్వు, తర్వాత ఇంకా దానిపైన స్టడీ చేయన్నారు. తర్వాత తర్వాత నేను ఓవర్ ద టైం నేను నా మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్తో ఐ గాట్ ఎ క్లారిటీ. తర్వాత నా ఐఎమ్ ద అశోక్. ఆ టైంలో బుద్ధ టీచింగ్స్ని ఎలాగ ముందుకు చేయడానికి పనిచేసామో, ఇప్పుడు పత్రిజీ టీచింగ్స్ చేయడానికి కూడా మళ్ళీ నేను లైఫ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి నాకు తర్వాత రియలైజేషన్ అయింది. ఓకే. అప్పుడు ఆ పాస్ట్ లైఫ్లో ఉన్న, ఆ టైంలో ఉన్న ఒకరిద్దరు మెంబర్స్ కూడా ఇప్పుడు నా ఫ్యామిలీ సర్కిల్లో కూడా ఉన్నారు. సో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ఆ టైంలో సార్ ఏమన్నారంటే, పత్రి సార్ మరి యూరోప్లో మనకు మెడిటేషన్ కోసం వెళ్ళాలయా, మరి నువ్వు వెళ్ళు అక్కడ ఫౌండేషన్ వేయడానికి అని చెప్పి చెప్పారు. అప్పట్లో యూకేలో, అంటే స్పెషల్గా లండన్లో, ఆక్స్ఫర్డ్, జర్మనీ, ఫ్రాన్స్ ఈ ఏరియాలో అప్పట్లో మనకు మెడిటేటర్స్ ఎవరు లేరు. అయితే నేను ఏం చేశానంటే, అప్పట్లో హెచ్ఎస్ఎంపీ అనే ఒక వీసా ఉండేది, అది తీసుకొని లండన్ వెళ్ళిపోయాను. దానికంటే మొదలు ఒకటి పాయింట్ ఏంటంటే, 2005లో 2006లో నా మ్యారేజ్ జరిగింది. నిర్మల మేడం గారు మెయిన్గా పెద్ద దిక్కుగా మాకు ఏంటంటే, పత్రిసాన్ని ఇన్వైట్ చేయడం కానీ, మాకు అక్కడ ఆఫీస్లోనే చిరాన్ ఫుడ్ క్లబ్లో నా రిసెప్షన్ అనేది ఒక మెడిటేషన్ కార్యక్రమంలాగా అయిపోయింది అనమాట. మా ఆఫీస్ కొలీగ్స్ రావడము, ఆ, ఆ తర్వాత బాబుమోహన్ గారి వైఫ్ మేడమే ముందుండి అది నడిపించారు అప్పుడు, సార్ని తీసుకురావడం అదంతా కూడా. సో అప్పటి నుండి మేడంతో నా బాగా ఫుల్ కనెక్ట్ అయిపోయింది ఇంకెక్కువ. తర్వాత ఎస్. సరే, తర్వాత యూకే వచ్చాను. యూకే వచ్చిన తర్వాత అప్పట్లో నాకు ఒక బ్రిటిషర్ గ్లెండా అని తప్ప ఎవరు లేరు. ఇప్పుడంటే చాలామంది ఉన్నారు మన వాళ్ళు, మన మెడిటేటర్స్ ఆ టైంలో ఎవరు లేరు అనమాట. అయితే గ్లెండా అనే మేడంతో నేను మాట్లాడి, మేడం ఇలా సార్ని రప్పించాలి మనము అంటే, ఆమె వన్ మంత్ ప్లాన్ చేద్దామని 2008లో అరౌండ్ సమ్మర్ టైం
ఆ, నేను లండన్, ఆక్స్ఫర్డ్, స్కాట్లాండ్, వివిధ ప్లేసెస్ వెళ్ళిపోయి మనం ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము. అయితే నేనున్న ప్లేస్లో ఏంటంటే నేనున్నది ఆక్స్ఫర్డ్లో ఉన్న ఆ టైంలో. అయితే ఫస్ట్ రోజు సార్ వచ్చారు. ఫస్ట్ వచ్చారు అంటే అరేంజ్ వచ్చి నెక్స్ట్ ప్రోగ్రామ్ ముందు ఒక రోజు మొదలు వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆ, మేము అంటే ఫస్ట్ టైం మా ఇంటికి రావడం అక్కడ. అంటే నేను సార్ని ఎట్లా తిరిగినా కూడా ఒక ఫ్యామిలీగా మేమిద్దరం, మా వైఫ్ నేను ఉండడం చాలా స్ట్రగప్ అయిందండి. చాలా రోజుల తర్వాత మేడం, చాలా రోజుల తర్వాత కొద్దిగా పర్వాలేదు పర్వాలేదు, గో హెడ్. చాలా రోజుల తర్వాత నేనేంటంటే సార్ ఫస్ట్ టైం రావడం కాబట్టి ఇప్పుడు ఒక దేవుడి ఇంటికి వస్తే మనకేం దోచో చూడండి ఆ టైప్లో ఉంటుంది. మేము అంతా ఆ గందరగోళం పరిస్థితిలో ఉన్నాం అనమాట. సార్ ఏం చేశాడు, ఆ, మా ఇద్దరిని చెడమడే తిట్టేశాడు అనమాట ఫుల్గా. అంటే సార్ తిట్టడం ఎలా ఉంటుందో మేడం, నేను నిర్మల మేడం గారికి బాగా తెలుసు. అలా ఉంటుంది అంటే తట్టుకోలేమన్నమాట. సో మా మిస్సెస్ ఏంటంటే సరే నేను ఏం చేయనని చెప్పేసి వంట చేయడం కూడా వదిలేసి బయటకు వెళ్ళిపోయింది అనమాట. తర్వాత సారే మొత్తం తీసుకొని తానే సారు వండేసి, అంటే తిట్టడానికి రీజన్ ఏం లేదు. మా ఇంట్లో మేము అప్పుడప్పుడే కొత్తగా వెళ్ళాము, అన్ని సరుకులు లేవన్నమాట ఇంట్లో, అంటే అన్ని ఎక్విప్మెంట్ కానీ సరుకులు లేవు. దాన్ని రీజన్ తీసుకొని తిట్టాడు. ఎందుకబ్బా సార్ ఇలా తిట్టాడు అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటూ సారే స్వతహాగా అన్ని వంట చేసి మా వడ్డిస్తూ, అది కదా మీరు మీరు మీ మైండ్లో మొత్తం ఇదంతా ఆలోచిస్తూ ఉన్నారు, టూ మచ్ ఆలోచిస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఒక లైన్లోకి తీసుకురావడానికి చేశానని మళ్ళీ మాకు మళ్ళీ ఒక చిన్న ఎస్, చిన్న పిల్లోడు తినబెట్టినట్టు సార్ తినబెట్టాడు మమ్మల్ని. మళ్ళీ చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంకో వండర్ఫుల్. ఇన్సిడెంట్ ఏంటంటే దాన ప్రచారంలో ఇన్సిడెంట్. అయితే సారు అంటే 1,00,000 మంది ఉన్నా ఎలా చెప్తారు, ఒక పర్సన్ ఉన్నా కూడా ఎలా చెప్తారని చెప్పడానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అక్కడ జరిగిన ఇన్సిడెంట్. సార్కి చెప్పాను నేను, సార్ మనకు ఎంతమంది వస్తారా రేపు క్లాస్కి అని చెప్పేసి అడిగారు. అడిగితే సార్ ఒక యూనివర్సిటీ మొత్తం చెప్పాను సార్. ఆ, తర్వాత ఏరియాలో ఉన్న అందరికి చెప్పాము, వస్తే ఒక దాదాపుగా 200 నుండి 100 మంది వరకు రావచ్చు అని అన్నాను. ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి చప్పట్లు కొట్టించి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ప్రోగ్రామ్ వచ్చాడు, 4 వచ్చారండి. వండర్ఫుల్. 4 వస్తే సార్ సార్ అంటే మనం సార్ని అప్పటికి కూడా సార్ మినిమం ఒక 100 మంది 200 మంది ఉంటే తప్ప చూడడానికి కళ్ళు అనమాట, అంతవరకు చూడలేదు. ఎర్లీ ఇయర్స్లో చేశారు, బట్ ఈ మధ్య కాలంలో చూడలేదు. సార్ నన్ను డెఫినెట్గా ఏదో అనుకుంటారు అనుకొని నేను ఉన్నాను అనమాట. అయితే సార్ మొత్తం మీద వచ్చి సార్ చప్పట్లు కొట్టించాడు. ఓకే వండర్ఫుల్ క్లాస్ పెట్టించినందుకు అని చెప్పేసి అట్లా క్లాప్ కొట్టించాడు అందరితో. అంటే ఒక 1,00,000 మందికి ఎలా చెప్తారో సారు, 4 ఉంటే కూడా అదే విధంగా 3-4 గంటలు చెప్పారు సార్. ఏముందిలే చలో చలో వెళ్ళిపోదాం అని చెప్పేసి చిన్న గ్యాదరింగ్ అని నెగ్లెక్ట్ చేయలేదు. ఆ 4లో ఉన్న ఇద్దరు ఇప్పుడు దే ఆర్ బికమ్ లైక్ పిల్లర్స్ టోటల్ సొసైటీలో. ఓకే, వాళ్ళిద్దరి పేర్లు చెప్పండి, ఒకరు వాళ్ళిద్దరి ఒకరు పేర్లు. ఒకరు గ్లెండా వాళ్ళ పీటర్ అనే ఒక అతను, వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా. అట్లా పీటర్ అని ఒక పర్సన్, ఇంకా మార్క్ అని ఇంకో అతను, వాళ్ళు చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు ఉన్నారు ఎలాగో, వాళ్ళతో పాటు వాళ్ళు బ్రిటిషర్స్ చెప్తున్నాను నేను, వాళ్ళు బాగా స్ట్రాంగ్ అయ్యారనమాట. ఓకే, అలాగే తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ జర్మనీలో, ఫ్రాన్స్లో, సైప్రస్లో, సో అక్రాస్ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద యూరోప్ అంతా నేను పర్సనల్గా వెళ్ళి చెప్పడము. తర్వాత ఏంటంటే ఈ 2 ఇయర్స్లో కొంతమంది మాస్టర్స్ రావడము, వాళ్ళు మన వాళ్ళు కూడా చాలామంది, ఇప్పుడు ప్రభుత్వ వాళ్ళ సిస్టరు, తర్వాత కొంతమంది యూకే వెళ్ళారు. వాళ్ళందరూ వచ్చేసరికి నేను మళ్ళీ బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ రావడము. వచ్చిన తర్వాత అప్పట్లో ఏంటంటే ఆ, ఆ, అన్నీ బాగానే ఉన్నాయి, మూమెంట్ పెరుగుతూ ఉంది. కాకపోతే మనకు బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అందరికీ చేరవేయడం. ఇంకోటి దాన్ని డెలివరీ చేయడం కష్టం అయిపోయింది. అప్పుడు ఏమనుకున్నామంటే ఒకటి ఆన్లైన్ సిస్టమ్ పెడితే బాగుంటుంది, ఎలాగో మనకు ఉన్నది బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ తీసుకొద్దామని బోధి కార్ట్ అని ఒకటి వెబ్సైట్ స్టార్ట్ చేసిన అప్పట్లో. ఆన్లైన్ సిస్టమ్స్, ఆన్లైన్లో మనం స్పిరిచువల్ బుక్స్ ఇవ్వాలి. దానికి సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో దాని స్పెషల్ కవరేజ్ దానందప్రదేశ్ మ్యాగజైన్లో కూడా ఇచ్చారు. సారు స్వయంగా రాశాడు. అయితే అట్లా బుక్స్ కూడా అందరికి పంపిస్తూ దాదాపు ఒక 1 ఇయర్, అంటే ఇది 2011-12 ఆ టైంలో మంచిగా చేసాం అనమాట. అట్లా చేస్తున్న క్రమంలో ఫ్లిప్కార్ట్ లాంటివి కొన్ని వేరే వాళ్ళు ఇస్తున్న డిస్కౌంట్స్ మనం, అంటే వాళ్ళు బల్క్ స్థాయిలో ఇస్తున్నారు కాబట్టి మనం ఇవ్వలేకపోయినాము. కాకపోతే ఒక 1 ఇయర్ ఫ్లిప్కార్ట్ ఉధృతంగా వచ్చేంత వరకు, తర్వాత అమెజాన్ వచ్చేంత వరకు కూడా మనం రన్ చేసినాము. అదొకటి. తర్వాత సార్ ఏమన్నారంటే ఒకసారి మనకు
ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ పిరమిడ్ ఎలాగుందో, ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్ ఎలాగుందో, మనకు ఒక మిడిల్ ఈస్ట్ ఏరియాలో, మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా అంటే ఇప్పుడు ఈజిప్ట్ కూడా ఆఫ్రికా కిందకి వస్తుంది కదా, ఈ ఏరియాలో మనకు ఒక గ్రేట్ పిరమిడ్, మెడిటేషన్ పిరమిడ్ రావాలి. ద గ్రేట్ మెడిటేషన్ పిరమిడ్ అనేది రావాలని సార్ ఏంటంటే మనకు మీరు మిడిల్ ఈస్ట్లో పనిచేయండి అని చెప్పేసి సార్ చెప్తే నేను అప్పుడు దుబాయ్కి ఎంచుకొని వచ్చానండి. 2015 నుండి ఇప్పటి వరకు కూడా దుబాయ్లో ఉంటూ వివిధ కార్యక్రమం మాస్టర్స్తో చేస్తూ మాకు ఇప్పుడు 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ద గ్రేట్ మెడిటేషన్ పిరమిడ్ రావడం, ఒకటి పక్కలే మాకు ఈజిప్ట్లో గ్రేట్ పిరమిడ్ ఎలాగ ఉందో ఇక్కడ గ్రేట్ మెడిటేషన్ పిరమిడ్ రావాలి. ఇంకోటి ఎమిరేట్స్ పిరమిడ్ వ్యాలీ రావాలని, పిరమిడ్ ఎమిరేట్స్ అంటే ఇక్కడ యుఏఈలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం కదా, అంటే 7 ఎమిరేట్స్ అంటే కింగ్డమ్స్, 7 ఎమిరేట్స్ కలిపితే ఒక కింగ్డమ్. ఎమిరేట్ అనేది నథింగ్ బట్ ఒక అదనమాట. సో ఈ ఎమిరేట్స్ పిరమిడ్ వ్యాలీ లాంటిది రావాలనే ఉద్దేశంతో మేమంతా పనిచేస్తూ ఉన్నాము. ఇంకోటి ఒక ముఖ్య ప్రాజెక్ట్ ఏంటంటే పిరమిడ్ టైమ్స్ అని, అది దాదాపు 4 ఇయర్స్ అవుతుంది, 4-5 ఇయర్స్ అవుతుంది. ఒకటి ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. ఓన్లీ ఇంగ్లీష్లో కాంటెంట్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాము మా టీం తరపున. అయితే ఫ్యూచర్లో ఏంటంటే gaya.com ఏదైతే ఉందో మీ అందరికి తెలిసే ఉంటుంది, ఒక డాక్యుమెంటరీస్ దాంట్లో చాలామంది వినే ఉంటారు గయా. ఆ గయా లాంటిది ఒక వరల్డ్ ప్లాట్ఫాము మన పిరమిడ్ నాలెడ్జ్కి అన్వయిస్తూ ఒకటి వరల్డ్ క్లాస్ ప్లాట్ఫామ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇక పర్సనల్ యాంగిల్ చెప్పాలంటే స్వామికార్యం స్వకార్యం. నా స్వామికార్యం ఏంటంటే సార్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశ దిశలో వెళ్తూ, మరి నాకు పర్సనల్గా ఉన్న లక్ష్యం ఏంటంటే సత్యాన్ని మరింత లోతుగా వెళ్ళి చూడడానికి ఎంత వీలైతే అంత పనిచేస్తూ ఉండడం అనేది నా లక్ష్యం. సో ఈ రెండింటి పరంగా ముందుకెళ్తా ఉన్నాను. అయితే నేను నెక్స్ట్ వీక్ యాక్చువల్గా యూఎస్ వచ్చేది ఉంది నాకు ఇక్కడ చెప్పండి, మేడం. ఇక్కడ ఒక విషయం చెప్పండి. మీరు ఇంజనీరింగ్ చేస్తున్న రోజులలో కూడా మొత్తము నాన్నగారు బాడీ వెకేట్ చేయడం మూలక అంత బర్డెన్స్ ఇదంతా ఉంది కదా, దీని నుంచి మీరు ఎట్లా ఓవర్కమ్ అయ్యారు, ఫైనాన్షియల్ గా ఎట్లా స్ట్రాంగ్? తర్వాత మేడం అంటే అప్పటి వరకు ఏంటంటే నేను ప్రాబ్లం గురించి ఎక్కువ ఆలోచించేవాడిని, జనం గురించి ఎక్కువ ఆలోచించేవాడిని, నెగిటివిటీ ఎక్కువ ఆలోచించేవాడిని. నాకు కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఏంటంటే అన్నీ పాజిటివ్గా రావడం మొదలెట్టాయి. ఓకే, సో అంటే ఎప్పుడు మనం సత్యంతో కూడి ఉంటామో ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది అనడానికి పత్రిజీ సార్ కంటే కూడా గొప్ప ఎగ్జాంపుల్ ఎవరు లేరు. అది నా జీవితంలో కూడా అన్వయించబడింది. ఆ తర్వాత నా బిజినెస్లు, తర్వాత నేను అవన్నీ చేయడము, అక్కడ మా ఫ్యామిలీ సెట్ చేయడము, దే ఆర్ లైక్ వెల్ ఎస్టాబ్లిష్ నౌ ఫైనాన్షియల్లీ అండ్ ఆల్ ఆస్పెక్ట్స్లో మంచిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం నా స్పిరిచువల్ లైఫ్ కూడా ముందుకెళ్తా ఉంది. నేను ఎప్పుడు అంటే అప్పటి వరకు ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్న దాన్ని, తర్వాత ఏంటంటే నేను సత్యాన్ని పట్టుకున్నాను అంతే, సింపుల్గా ధ్యానాన్ని పట్టుకొని ఉన్నాను అంతే, దాన్ని మాత్రం లేదు. అది వదిలిన రోజు నాకు కొన్ని సందర్భాల్లో అలా దూరం వెళ్తున్నాను అనిపించేది. అప్పుడు ప్రాబ్లమ్స్ నాకు స్టార్ట్ అయ్యేది. మళ్ళీ దగ్గరికి వచ్చాను అనుకోండి, ఆ ప్రాబ్లం దూరం అయ్యేది. సేమ్ థింగ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఈవెన్ టుడే. తర్వాత మా ఫ్యామిలీ అంతా వెల్ ఎస్టాబ్లిష్డ్, అందరు బాగున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. నౌ ఐఎమ్ టోటలీ ఇంటూ అగైన్ దీస్ యాక్టివిటీస్. నౌ ఐఎమ్ రెడీ టు ట్రావెల్ అక్రాస్ ఆల్ దీస్ ప్లేసెస్. మెయిన్గా ద గ్రేట్ పిరమిడ్ ఫర్ మెడిటేషన్ అనేది సార్ సంకల్పం నాకు చెప్పారో అది ఈ మిడిల్ ఈస్ట్లో రావడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను మేడం. మీ అందరికీ ఈ అవకాశం మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బ్రెత్ మనం దీనికే పని చేస్తాం, ఇంకేం ఉండదు. ఇంకా నథింగ్ ఇస్ దేర్. ఉమా మహేష్ గాని, మీరు గాని, నేను గాని, మన మాస్టర్స్ అంతా గాని, గాయత్రి వాళ్ళు గాని, చాలా చాలా అద్భుతం. మాస్టర్ ఇప్పుడు 13th తను పర్సనల్ పని మీద వస్తున్నారు, కానీ వాళ్ళ మీరు పర్సనల్ గా మాట్లాడదు కానీ గాయత్రి, హారిక అండ్ ఉమాదేవి పలకాల, ఉమా సలాడి మీరంతా మాట్లాడి సార్ని ఎట్లా అయినా అక్కడ ఎట్లా ఎంగేజ్ చేయాలన్నా ఎట్లా అని మనం ఆలోచిద్దాం. బట్ ఈరోజు టైం ఇచ్చి ఇవ్వడం, అసలు 2023 నుంచి ట్రై చేస్తున్నా. అప్పుడు నేను అమెరికా పోయినప్పటి నుంచి మన ఇద్దరం మాట్లాడుకుంటా ఉండేవాళ్ళము, బట్ ఇప్పటికీ అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఈ మధ్య క్లాసెస్ చెప్పలేదు మేడం, కొంచెం వేరే ఇంటెన్షనల్ గా ప్రాక్టీస్ వల్ల. ఇంకోటి గొంతు కూడా ఈరోజు బాగాలేదు, కొంచెం క్షమించండి, ఈ గొంతు కూడా సరిగా లేదు. బట్ మేడం చెప్పారు కాబట్టి మదర్ ఆదేశిస్తే చేయాల్సిందే, తప్పదు కాబట్టి చేసాము. కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ.
గాయత్రి మేడం మీరు లాస్ట్ మాట్లాడుతారు కానీ మీరే ప్రధాన ఆర్గనైజర్ కాబట్టి ముందు సుకుమార్ గారు మాట్లాడండి. సుకుమార్ గారు ఉన్నారా? అజయ్ మీరు టీ Yes, తాగండి. ma'am. Yeah. అజయ్ మాట్లాడండి. Yes. Hi, sir. నా పేరు అజయ్ బాబు అండి. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అజయ్ బాబు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అజయ్ బాబు కూడా వండర్ఫుల్. మేనిఫెస్టేషన్ మాస్టర్. ఎన్నో ప్రధానమైన ఛానల్స్ అజయ్ బాబు ఇవన్నీ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. అండ్ కైలాస్పూర్లో కూడా టీచ్ చేస్తున్నారు అజయ్ బాబు. బట్ అయినా కూడా ఈ రోజు మీ క్లాస్ వినడానికి వచ్చారు. థ్యాంక్ యూ అజయ్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మ్యామ్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. సో మా ఇద్దరికి ఒక కామన్ కనెక్టివిటీ ఏంటంటే నా హైర్ సెల్ఫ్ కూడా విశ్వజిత్ మహర్షి. నా హైర్ సెల్ఫ్ కూడా వండర్ఫుల్ వండర్ఫుల్. విశ్వామిత్ర మహర్షితో నాకు చాలా డీటెయిల్డ్ ఉన్నాయి, సంభాషణలు జరిగినవి ఉన్నాయి. బట్ అది ఇంకో సెషన్లో ఎప్పుడైనా చూసుకుందాము. బట్ కొంచెం షేర్ చేసుకున్న పని. ఐ విల్ కాల్ యూ సార్ ఆఫ్టర్. ఈ కాల్ అయిపోయిన తర్వాత కాల్ చేసి పర్లేదా? నేను ఈ మీటింగ్ మాట్లాడదాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ ఇన్స్పిరేషన్. Thank you. సో ఐ డూయింగ్ అంటే గ్లోబల్ గా అన్ని కంట్రీస్ తిరిగి చేయడం అనేది చాలా టిడియస్ వర్క్ ఉంటుంది. సో దే డూయింగ్ గ్రేట్ వర్క్. అదే అండి, యాక్చువల్గా 2012 వరకు ఉండిందంటే సార్ ఒక మిషన్ లాగా చేశారు. మేడం మీరు కూడా చూసే ఉంటారు. సార్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయపెట్టేది. 2012 తర్వాత 23 జనవరి 1 రోజు నుండి సార్ చిల్ మూడ్లోకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా అంటే ఒకసారి స్వతంత్రం వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో 2012 తర్వాత 12 నుండి 2022 వరకు సార్ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. 2012కి అంతా అయిపోయింది వర్క్. 10 years అనేది బాగా ఎంజాయ్ చేశారు. సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు అనేది నా ఫీలింగ్. రైట్ రైట్. అది కాస్మిక్ గవర్నమెంట్ కి అప్డేట్ చేసి ఎర్త్ ని Yes. కరెక్ట్. కాస్మిక్ పార్టీ సెలబ్రేషన్ కదా 2005 డిసెంబర్ 20. సో దాంతో అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అవును. లేకపోతే అది అప్పుడు అప్పుడు- ఎలా ఉంటుంది మేడం, మనం దూకమంటే దూకేవాళ్ళం. మేమైతే సోల్జర్స్ లాగా అసలు అప్పుడు భగత్ సింగ్ చూడలేదు కానీ భగత్ సింగ్ కంటే 10 చేసేవాళ్ళం మేము. సార్ చెప్పేసి సరే నువ్వు ఏంటి మొత్తం మేడం మీద దూకేయంటే దూకేసేవాళ్ళం. ఆ టైప్లో తయారయ్యాం అప్పట్లో. అట్లా ఉండింది యాక్చువల్గా జీల్. ముఖ్యంగా యూత్. ఇప్పట్లో ఏంటంటే చాలా మంది కొంచెం ఏజ్డ్ వాళ్ళు కనబడుతున్నారు, సార్ ఏమనుకోవద్దు. కాకపోతే అప్పట్లో చాలా యంగ్స్టర్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. మనం ఇంకా యంగ్స్టర్స్ ఇన్వాల్వ్ చేయాలి బాగా. ఇప్పుడు కూడా చాలా ఎక్కువ చాలా మంది ఉన్నారండి. చాలా ఎక్కువ వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు. వండర్ఫుల్. సాఫ్ట్వేర్ కూడా చాలా మాస్టర్ రాము అని ఉంటారు కదా నిజాలపూర్. ఆయన విజ్డమ్ సెషన్స్ జానయజ్ఞంలో పెట్టినప్పుడు ఒక్కోసారి 1000 మంది కూడా వస్తున్నారు యూత్. అవునవును చూస్తున్నాం. Yeah. అప్పట్లో Yes. ఉన్న ఇప్పుడు ఇంకా కానీ నవకాంత్ కానీ ప్రబోధ్ వీళ్ళంతా కూడా నౌ దే ఎక్సెల్డ్ ఆయన డిఫరెంట్ వేస్. కాబట్టి ఐ థింక్ మనం ఎంకరేజ్ జనరేషన్ ఎప్పుడెప్పుడు ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో ఉన్న మాస్టరీ బయటకు వస్తుంది ఫ్యూచర్ తర్వాత. Yeah. Yes. అజయ్ ఇంకా మీరు ఏమన్నా మాట్లాడతారా? నెక్స్ట్ వెళ్ళిపోదాము. డన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్ గారు. సుకుమార్ గారు ఉన్నారా? నమస్తే మా. యా, 2 నిమిషాలు ఇలా బయటికి వెళ్ళా సార్. నమస్తే సార్. నమస్తే. నేను యుఎస్ నుంచి నార్త్ కెరలినాలో ఉంటాను సార్. సో ఈ మీ సెషన్ అంటే ఎంత పవర్ఫుల్ అనేది ఈరోజు అర్థమైంది సార్. అంటే మేడం అది పనిగా పింగ్ చేశారు. కొన్నిసార్లు జాయిన్ అవ్వకపోతున్నాను వేరే సెషన్స్. బట్ ప్రతి సెషన్ లో కానీ ప్రతి మాస్టర్ యూనిక్ గా ఉన్నారు. ఈ రోజు సెషన్ లో తెలుసుకున్నానంటే ఒక నార్మల్ ఏమీ లేని కుటుంబం నుంచి సంథింగ్ 0 అనుకోవచ్చు. 0 to 100 Yes. ఎలా స్పిరిచువల్ లైఫ్ లో, నాట్ ఫిజికల్ లైఫ్ లో. ఫిజికల్ లైఫ్ లో కానీ అయింది. ఎందుకంటే స్పిరిచువల్ గోల్ ఉంటే ఫిజికల్ గోల్ ఆటోమేటిక్ గా మేనిఫెస్ట్ అవుతుంది దాని దారిలో. సో అటువంటి వెల్ ఆఫ్ లోకి వచ్చేసారు. యా అవును, కంప్లీట్ గా పరిస్థితి నుంచి అన్ని కంట్రీస్ లో తను ఇంగ్లీష్ లోనే మరి చేసుకుంటున్నారు. అంటే ఏదైతే భయపడతామో దాన్ని కుర్చీ చేసుకొని కూర్చున్నారు. కుర్చీ చేసుకొని అంటే ఒక Yes. ఇంగ్లీష్ అయినా సరే, ఒక ర్యాంక్ అయినా సరే, అది వద్దనుకుంటే అదే మనకు ఎందుకు రాదు అని మెడిటేషన్ చేసి మెడిటేషన్ ఇంటర్వ్యూలో చెప్పి అంటే ఎగ్జాంపుల్ ఎలా మనం సత్యాన్ని పట్టుకోవాలి సార్. ఆ అవును యూనివర్సిటీ మనకి ఏది కావాలో అది ఇస్తుంది అనేది నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దానికి.
నేను ఏం ఆలోచించలేదు. సో యూనివర్స్కి తెలుసు. మేబీ నేను పుట్టినప్పుడు నుండి నాకు గుర్తుందేమో, బట్ నాకు పుట్టక మొదలు ఉన్నది యూనివర్స్ తెలుసు కదా. అవును నాకు ఇప్పుడు ఈ లైఫ్ టైంలో ఏం కావాలనేది యూనివర్స్ తెలిసినంత డెఫినెట్గా నాకు తెలియదు. Correct. కాబట్టి మనం సత్యాన్ని పట్టుకొని ఉన్నప్పుడు యూనివర్సే మనకు అన్ని ఇస్తుంది అనే దానికి ఛానలింగ్ అంతా ప్రాపర్ గా జరిగింది మీకు. యా ఎగ్జాక్ట్లీ. ఫెంటాస్టిక్. సో అద్భుతమైన సెషన్ సార్. నిజంగా ఎవరైనా వినకపోయినా, ఎవరైనా యూట్యూబ్ లో విన్నా కానీ ఆటోమేటిక్ గా దే విల్ గెట్ ఇన్స్పిరేషన్ అండ్ దే విల్ స్టార్ట్ దేర్ జర్నీస్. రియల్ గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పిన స్పిరిచువల్ రియాలిటీ వీడియో మా కళల్లో ఎప్పుడూ ఉంటుంది సార్. దట్ ఈస్ ఫస్ట్ వీడియో వి హావ్ సాన్, ఐ మీన్ కమింగ్ ఇన్ టు పిఎస్ ఫస్ట్ చూసింది అదే మేమంతా. నేను సిఇఓస్కి వెళ్ళి ఎవరికైనా కూడా నాకున్న ఒక ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, ఆ, ఆ, మా కంపెనీలోనే ఇప్పుడు ఎన్సీఆర్లో కానీ వేరే కంపెనీస్లో డైరెక్ట్గా నేను ఏ బేస్ చేయడం లేకుండా డైరెక్ట్ సిఇఓస్ సిటిఓస్ దగ్గరికి వెళ్ళేసి నేను ప్రజెంటేషన్ ఇచ్చేవాడిని. డైరెక్ట్ వాళ్ళు ఫస్ట్ ప్లే చేసేది వీడియోనే, తర్వాత నేను స్లైడ్స్ వేసేవాడిని. వాళ్ళు చూసిన తర్వాత దెన్ దే షో ఇంట్రెస్ట్. సో Yeah. అలా ఇట్ హెల్ప్డ్ మీ లాట్. ఆబ్వియస్ గా సార్. అది ఇప్పటికీ ఇలాగే ఉంది సార్ ఆ వీడియో. ఇయర్స్ మారినా ఏ వస్తున్నా గానీ ఆ వీడియో ఇస్ నెవర్ చేంజ్. ఐ మీన్ సత్యం కదా, అందుకే అలాగే ఉంటుంది, మారదు. కరెక్ట్ సార్. ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆ రోజులలో సుకుమార్ గారు, మేడం. ఉమా మహేష్ గారు, ఆ 2000 లో ఉమా మహేష్ గారు, 2000 నాయుడు గారు, తర్వాత ప్రదీప్ అండ్ ప్రాణహిత యూకే లో ఉంటది, ప్రాణహిత. ప్రణీత. ఆ తర్వాత మధు గజల వీళ్ళంతా వచ్చారు, ఈజిప్ట్ ఇదంతా కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ అసలు ఎంత మంది స్టార్ట్ అయ్యారంటే చెప్పలేదు. అంటే మీ అమ్మాయి ప్రణీత ప్రణీత ఆ రోజులలో అసలు విగరస్ గా 2000 నుంచి దాదాపు 2012 వరకు 12 ఏళ్ళు ఇది పైమా బ్యాచ్ అప్పట్లో ఉన్న బ్యాచ్, పైమా బ్యాచ్ ఏదైతే ఉందో అందరం కూడా ప్రతి మచ్ సేమ్ ఏజ్ ఉంది. అందరం బాగా చేసేవాళ్ళం. ఫెంటాస్టిక్ సార్. ఫెంటాస్టిక్ మేడం ఫర్ రీకాలింగ్ ద మెమరీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుకుమార్ గారు. గాయత్రి మేడం మాట్లాడండి. గాయత్రి మేడం. ఎస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాస్టర్ ఎంత అద్భుతంగా ఉందంటే, మీరు మీ ప్రొఫైల్ అది పెట్టినప్పుడే అది చదివాం కదా, మేడం కూడా పెన్ చేశారు, మాకు చెప్పారు ఎంత అద్భుతమైన మాస్టర్, ఎప్పటి నుంచో నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి. అంటే ఒక రాక్స్, అంటే స్పిరిచువల్ రాక్ అన్నమాట మీరందరూ. ప్రభోద్ గారు కానీ, ప్రాణహిత కానీ, వాళ్ళ బ్రదరు, మీరు ఇంకా ఉన్నారు చాలా మంది. వాళ్ళని కూడా మేడం తీసుకొస్తారని మేము వెయిట్ చేస్తున్నాము. అద్భుతమైన యూత్. ప్రకృతి ఉమామహేష్ గారు ఆల్రెడీ వస్తూ ఉన్నారు. ఇట్స్ అమేజింగ్ సెషన్స్. సెషన్ అని కాదు కానీ మీ జర్నీ. ఎస్ అమ్మా. మీ జర్నీ ఎలా ఉందంటే, జీరో టు హీరో అన్నది మనము మూవీస్ లో చూస్తూ ఉంటాం కానీ అది ఇక్కడ రియల్ గా కనిపిస్తూ ఉంది. చాలా అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే చూడండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు స్పిరిచువల్ కరికులం ఎక్స్ట్రా ఉంది అనగానే అది పెన్ చేసింది వాళ్ళని. వాళ్ళు అదే ఎంటైర్ టాపిక్ మాట్లాడారు అంటే ఇక్కడ మాకు ఒక మహేష్ బాబు కనిపిస్తున్నారు. అలాగే ఒక్కొక్క ఆస్పెక్ట్ లో ఈ చూడండి, రామ్ అని ఉంటాడు కదా, తను అంటే యంగ్స్టర్ ఉన్నప్పుడు రాక్ గా వెళ్ళిపోయేవారు. బండి వేసుకొని, సార్ బండి వేసుకొని వెళ్తుంటే అక్కడ ఆ హీరో కనిపించాడు. అలాగే కైండ్లీ హార్టెడ్ తోటి ప్రభాస్ కనిపించాడు. ఇలా ప్రతి హీరోలు ఆ జీరో నుంచి హీరో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఎలా చూపించారో ఆ టైప్ లో మీ స్టోరీలో అందరు హీరోలు ఉన్నారు. అంటే ఒక సోల్ జర్నీలో ఒక హీరోయిజం ఎలా ఉంది అంటే, అది కూడా ఓన్లీ స్పిరిచువాలిటీని పట్టుకుంటే. ఆ బుక్స్ చదవడం కూడా కీప్ గోయింగ్. మీకు ఆ పుస్తకాలు చదవాలని లేదు, ఈ పుస్తకాలు చదివారు అంటే నాకు ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను మీ నుంచి. అది దాని నుంచే మీరు నెక్స్ట్ సబ్జెక్ట్స్ అవి ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఆటోమేటిక్ గా రీకలెక్ట్ అయిపోయి మీరు రాసేసారు, ఒక గ్రేడ్ లోకి వెళ్ళారు అనేది. అది కూడా మీకు ఎంతో తోడయ్యింది అద్భుతంగా. అంటే 2వ సెమిస్టర్లో మీరు అవన్నీ రాసుకున్నా అన్నారు కానీ ఇట్స్ అమేజింగ్ సార్. అంటే మన ఇన్నర్ గైడెన్స్ ఒక చిన్నప్పటి నుంచి పట్టుకుంటే ఎలాగ మనల్ని గైడ్ చేస్తుంది అనేది ఒక అద్దంలో చూపించినట్టు మిమ్మల్ని చూపిస్తున్నారు. మిమ్మల్ని మీరు మాకు ప్రజెంట్ చేసుకున్నారు. అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు అమేజింగ్ ఇన్స్పిరేషన్ మా అందరికి. ఎందుకంటే ఇక్కడ యూత్ అంటే గుర్తొచ్చింది. మీరు యూత్ ఇంకా లేరు అంటే యూత్ ఉన్నారు సార్. మీరు అన్నట్టు 2012 వరకు చాప కింద నీరులాగా ఉండే సార్ ఏమో ఇండియాలో ఒక
రెవల్యూషన్ తీసుకొచ్చినట్టుగా స్పిరిచువల్ రెవల్యూషన్. ఒక్క భగత్ సింగ్ అనేసరికి నాకు ఒకసారి గూస్ బంప్స్ వచ్చినాయి. ఆయన ఫోటో చూస్తేనే అనిపిస్తుంది ఒక సోల్జర్ అన్నట్టుగా. అలాగా స్పిరిచువల్ సోల్జారిటీ అనేది ఇప్పుడు ఎలా ఉందంటే లేదు, పైకి వచ్చింది, గ్లో అప్ అయిపోయింది. స్పిరిచువల్ భగత్ సింగ్ లను క్రియేట్ చేశారు సార్ అప్పట్లో మాకు. ఎస్ అండి, ఎస్. ఇప్పుడు ఇది అయితే అణుబాంబు అంటారు చూడండి, అణుబాంబు వేస్తేనట అక్కడ పచ్చిగడ్డి కూడా ఇంక మళ్ళీ రాదు, అది ఇది అని చెప్తారు. ఆ టైప్ లో స్పిరిచువాలిటీ వచ్చేసింది సార్ బయటికి. అంత అద్భుతంగా ఉంది. నేను నిన్న ఈవినింగ్ KSSM లో మాకు LA కోసం మెడిటేషన్ చేస్తున్నారు. దాంట్లో మల్లేశ్వరి గారు పిల్లలిద్దరు, పాప వాళ్ళ ఆడవచ్చు కూతురు, ఇద్దరు రాక్ స్టార్స్ అండి. ఇద్దరు చిన్న పిల్ల, వాళ్ళు 9th గ్రేడ్ చదువుతూ ఉన్నారు, ఇంకా తక్కువే ఉన్నాం నుంచి వస్తున్నారు. వాళ్ళ మదర్ వాళ్ళు చెప్పి ఒకసారి పోస్ట్ చేసి పెడితే వాళ్ళని, అంటే పేరెంట్స్కి వాళ్ళు ఎంత గౌరవం ఇచ్చి వాళ్ళు నేర్చుకుంటే, ఈ రోజు వాళ్ళు అంటున్నారు స్కూల్లో, మేము స్కూల్స్ అన్నిటిలోని మేము ఇంట్రడ్యూస్ చేస్తాము, నా యంగ్స్టర్స్కి అందరికీ చెప్తాను నేనని నందిని షేర్ చేసింది. మీకు అమేజింగ్ వర్క్ చేస్తుంది స్పిరిచువాలిటీ అన్ని ఆస్పెక్ట్స్లోని లైఫ్లో. ఎస్ సార్. చదువులో అయితే ఇట్స్ అమేజింగ్ అని ఎంత బాగా అని చెప్పారు. యూత్ నడిపిస్తున్నారు సార్, వాళ్ళు అద్భుతమైన సెషన్స్ చేస్తున్నారు. ఇట్స్ అమేజింగ్. ఎందుకంటే ఇంకొకటి, నేను శివప్ప సారు మాకు హాస్టల్ బాడీ గురించి చెప్పారు మీకు. నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు ఎలా స్పిరిచువల్ సైంటిస్ట్గా మీరు అక్కడ ముందు ఒక ఆ మ్యూజియంని పెట్టుకొని, మీరు ముందు ఇక్కడ ఉండి ఆ మ్యూజియం దగ్గర అక్కడికి వెళ్ళి ముందే వాయిస్ చూసి వచ్చి. వస్తలేదు వినిపించట్లేదండి మేడం, వాయిస్ వినపడతలేదు. మేడం? వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది యా వినిపిస్తుంది సార్. నాయుడు గారు. బాగా అనిపిస్తుంది. ఓకే ఓకే. అది మీరు మేడం నేను మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను అనుకోవద్దు. సాలార్జంగ్ మ్యూజియం చెప్పండి. గురించి మీరు చెప్పారు కదా, అంటే తెలిసిన ప్లేస్ కి వెళ్తే నేను ఆల్రెడీ తెలుసు కదా నా ఊహల్లో అనుకుంటున్నాను అనుకోకుండా తెలియని Yes. ప్లేస్ చూస్ చేసుకొని యా భలే కరెక్ట్ అయింది అదే సార్. సో ఎలా గోల్ సెట్ స్పిరిచువల్ చేసుకోవాలి, సైంటిస్ట్ అంటే ఇదే. అవును ఫెంటాస్టిక్ మేడం. తెలియని ప్లేస్ సెట్ చేసుకోవడం భలే ఉంది. mesmerize. మాకు ఈ పాయింట్ నాకైతే చాలా పిన్ చేసింది సార్, ఎందుకంటే నేను వెయిట్ చేస్తున్నాను ఈగర్గా ఎప్పటి నుంచో. నిన్ననే మాకు హాస్టల్ బాడీ ఎక్స్పీరియన్స్ అది సార్ శివప్ప సార్ తోటి సెషన్ అయ్యింది, మేము చేసాము. నేను చేశారా? కొంతవరకు త్రూ జర్నీ చేశాను, వాణి గారేమో బయటకు వచ్చి అన్ని చూశారు. ఇంకో మాస్టర్ ఇక్కడ మాకు నిన్న అనౌన్స్ చేయలేదు కానీ నాకు పొద్దున్న హారిక మేడం చెప్పారు, రామయ్య గారు ఉన్నారు ఒక ఆయన, అసలు ఆయనకైతే ఇంద్రుడు వచ్చి తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల్ని చూపించి అన్ని చేశాడట. అమేజింగ్ అండి ఆ పెద్ద ఆయన. ఇవన్నీ అస్సలు మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి, ఇవన్నీ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. బట్ డెఫినెట్ దానికంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎందుకంటే ఇది కావాలి సార్. యా సైంటిఫిక్ టెంపర్ నే సార్ చెప్పారు ఎప్పుడు. బ్లైండ్ గా మాకు ఈ నమ్మమని. గ్రూప్ లో Yeah. సార్, మాకు ఈ గ్రూప్ లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇట్లాంటి మాస్టర్స్, ఎందుకంటే మేము సిద్ధంగా ఉన్నాము ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి. సో మాకు మీ అందరి గైడెన్స్ కావాలి, అందుకే ఫ్రీక్వెన్సీగా మీ సెషన్స్ మాకు మోర్ కావాల్సి ఉంటుంది. మీ ఫ్రీ టైమ్స్ చూసుకొని మాకు టైమింగ్ ఇవ్వండి, ఎందుకంటే మీ వర్క్ ఇక్కడ ఉంది, ఈ న్యూయార్క్ లో యుఎస్ లో చాలా ఉంది. యుఎస్ లో ఏ ప్లేస్ కి వస్తున్నారో కూడా మీరు సార్ మెన్షన్ చేయండి, చెప్పండి, మేము కలుస్తాము, ఇక్కడ సెషన్స్ అరేంజ్ చేసుకుందాం అందరం కలిసి. మూర్తి సార్ కూడా మాట్లాడతారు ఇప్పుడు న్యూజెర్సీ నుంచి. సార్ అయితే ఎంత అమేజింగ్ వర్క్ చేస్తున్నారో. సార్ మాట్లాడండి సార్, మూర్తి సార్. నమస్కారం అండి నాయుడు గారు, మీ ఫస్ట్ నేమ్ తెలియదు కానీ ఇట్స్ అమేజింగ్ సెషన్ అండి. మీరు చిన్నప్పటి నుంచి మీ జీవిత చరిత్ర చెప్పడం ఎలాగొచ్చారు, ఇట్స్ హైలీ ఇన్స్పిరేషనల్ టు ఆల్ ఆఫ్ అస్. పర్టికులర్ గా అలా గాయత్రి మేడం చెప్పినట్లు మీరు సాలార్జంగ్ మ్యూజియం ముందే మీరు ఎప్పుడు చూడకుండా మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చూసి చెప్పారంటే దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. మిగతా వాళ్ళు ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ అనుకోండి, ఇదేదో ఇమాజినేషన్ అంటారు కదా. సో ఇది వచ్చేసి ఇప్పుడు పర్టికులర్ గా ఇట్స్ ఎవరికైనా చెప్పడానికి కూడా దిస్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. చాలా మంది ఉంటాయి అనుకోండి గ్రేట్, లైక్ ప్రబోధ్ గారు వాళ్ళంతా దగ్గర, కానీ పర్సనల్ గా మీ ద్వారా విని అది ఎవరన్నా కావాలంటే ఇది ఎగ్జాంపుల్ ఉంది మీరు అడగచ్చు నాయుడు గారు అని.
And it's a great the scientific truth. And thank you very much. Particular Gayatri garu, I don't want to repeat. Yesterday Shivappu garu kuda conduct చేశారు మాకు సెషన్. I am also trying for that. Thanks అండి. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి అవుతుందండి. మనకు ఇంటెన్షన్ ఉండాలి, ప్రతి ఒక్కరికి వస్తుంది. నిరుత్సాహపడొద్దు. నేను కూడా ఏంటంటే ఫస్ట్లో ట్రై చేశాను అవ్వలేదు. బట్ ఏదో ఒక టైంలో అయితే అయ్యింది. సో అది కన్సిస్టెంట్గా మనం ఎఫర్ట్ పెడుతూ పోవాలి. Yes. థ్యాంక్ యూ అండి. మంచికంటి గారు సార్, మూర్తి మంచికంటి గారు, అలా అండి చెప్పండి. నాయుడు గారు న్యూ జెర్సీకి కొద్ది దూరంలో రోచెస్టర్ లో ఆయన సన్ని అక్కడ జాయిన్ చేస్తున్నారు, వస్తున్నారు అనమాట. అయితే నేను అన్నా ఏదన్నా కొంత టైం ఉంటే మీరు అందరు ఫిక్స్ చేసుకోండి అని హారికకు గాయత్రికి చెప్పాను. ఏదైనా అవకాశం ఉంటే ఉమా సలాడి కానీ ఎవరైనా పెట్టడానికి అవకాశం ఉంది. వారి అంటే మేడం చెప్పినట్టు 13th వస్తున్నాను నేను రాచెస్టర్లో మా అబ్బాయిని బ్యాచిలర్స్ జాయిన్ చేయడానికి వస్తున్నాను. సో అంటిల్ 31st వరకు ఉంటాను. సో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం మేము అంటే. మీరు కొన్ని రోజులు బాబు సెటిల్ అయ్యే వరకు ఉండి ఇటు గాయత్రి వాళ్ళు మిమ్మల్ని మాట్లాడిస్తుంటారు, అట్లా మనం అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ హారిక వాళ్ళ ఇంట్లో కానీ, పద్మ వారణాసి గారి ఇంట్లో కానీ. పద్మ వారణాసి గారు కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, ఆవిడ ఈరోజు రాలేకపోయారు కానీ, బట్ ఆవిడ ఉమా మహేష్ గారిని, బాలకృష్ణ గారు, తర్వాత ప్రబోధ్, ప్రతి ఒక్క ప్రేమ్నాథ్ గారు మొన్న అందరికీ ఆవిడే హోస్ట్ చేస్తారు పద్మ వారణాసి. కనుక మనం అట్లా చేద్దామండి. ఇంకొక మాట నాయుడు గారు, అట్లాంటా శ్రీకాంత్ గారు మొన్న స్టేజ్ మీద నుంచి చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, అమెరికాలో ఎక్కడైనా ఒక సెషన్ జరుగుతుంది అంటే, ఎక్కడైనా సరే, ఇప్పుడు ఆర్లాండోలో కావచ్చు, లేకపోతే న్యూ జెర్సీలో కావచ్చు, డాలస్ లో కావచ్చు, ఏ ఊర్లో మేము పోయినా మేము హోటల్ తీసుకునే అవసరమే లేకుండా మన మాస్టర్స్ అందరికీ అకామిడేషన్స్ అరేంజ్ చేయడం అంటే ఇండియాలో చేస్తున్నారు. బట్ అక్కడ కూడా అంత వాళ్ళు మూవ్ అయ్యి మన మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసి ఈ రకంగా చేయడం. ఇప్పుడు పద్మ వారణాసి గారు చేస్తున్నారు. మొన్న నేను వెళ్తే హారిక తన ఇంట్లోనే ఉంచుకుంది, కవిత అనే బోను అనుంది, తను వాడింట్లో ఉంచుకుంది. ఇట్లా మనకు ఒక మైత్రి తత్వాన్ని పత్రిక మొత్తం ఇచ్చేశారు. మీరు వీలైనంత వరకు న్యూ జెర్సీ చేయాలని నేను కోరుకుంటున్నాను. హోటల్స్ ని మర్చిపోయారు సార్, అందరూ మర్చిపోయారు. అదే చెప్పారు సార్. ఎందుకంటే పూర్వం రోజుల్లో చూడండి. ఒక పాయింట్ మేడం, సార్తో పాటు వెళ్ళి మేము ఊళ్ళల్లో ఒక ఆయన సర్పంచ్ ఎవరో ఆయన పిలిపించాడు అనమాట. ఆయన రాకపోతే బయట వరండా ఉంటుంది కదా, వరండా మీద మామూలుగా ఇప్పుడు ఏమంటారు దాన్ని, గడ్డి ఏమంటారు దాన్ని, ప్యాడీవి గడ్డి రేణులు ఉంటాయి కదా, వేసుకొని దాని మీద సార్ పడుకుంటే మేము పక్కన అటువంటి పరిస్థితుల్లో నుండి వచ్చామండి. మీరు రోడ్లో ఇళ్ళ పెట్టినా పర్లేదు. సో ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ఉంటే మాకు అంతే. వాళ్ళ పిల్లలు అదే చెప్తున్నారు సార్. ఒక నిమిషం గాయత్రి, ఆర్గానిక్ ఫుడ్ చేస్తుంది నాయుడు గాయత్రి మేడం, కనుక మీరు అది టేస్ట్ చేయాలి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, నేను హారికని మాట్లాడుతున్నాను. మా రాక్ స్టార్ అండి, ఇక్కడ మా న్యూ జెర్సీకి రాక్ స్టార్. జాయిన్ అవ్వలేకపోయినా మీ సెషన్ నేను మళ్ళీ యూట్యూబ్ లో వింటాను, కానీ లేట్ అయినా వచ్చి మిమ్మల్ని పలకరిద్దామని జాయిన్ అయ్యాను అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ రాక్ స్టార్ గారు. రాక్ స్టార్ యాక్చువల్లీ నాకు చెప్పాలంటే నాకు ఇన్స్పిరేషన్ మూర్తి గారే. నేను 2018లో యుఎస్ వచ్చాను. సో మా మావయ్య మూర్తి గారు ఫ్రెండ్స్ అనమాట. నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే అప్పుడు మా మావయ్య గారితో మాట్లాడితే ఇలా చెప్పారు, ఏంటంటే ఇలా రోజు పొద్దున్నే ఫ్రీగా యోగా క్లాస్ చెప్తారు, మెడిటేషన్ చేయిస్తారు. ఆయన ప్రతిరోజు మానకంట క్లాస్ చెప్తారు. అవి రెండు కాకుండా ఇంకా విజన్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ కూడా ఫ్రీగా తీసుకుంటారు. సో ఇట్లాగా చాలా మంది వస్తారు, 200-300 మంది ఉన్నారు. ఇట్లా నాకు ఫస్ట్ అదే నాకు అసలు ఇన్స్పిరేషన్. యుఎస్ లో ఉంటూ పని చేస్తూ అంత సేవ చేస్తున్నారు అని. మూర్తి గారిని చూసిన తర్వాతే నేను
అంటే ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ అదే అనమాట. తర్వాత దేవి చక్క గారు పరిచయం అవడం, మెడిటేషన్లోకి రావడం, కానీ మెడిటేషన్కి రాకుండా ముందే మూర్తి గారు ఇన్స్పైర్ చేశారు. నైస్ నైస్. థ్యాంక్ యూ హారిక. అందరము ఇప్పుడు 2095 వరకు పత్రి గారి కాన్షియస్నెస్ లో మైత్రేయ తత్వంతో కావచ్చు, క్రీస్తు కాన్షియస్నెస్ కావచ్చు, ఈ 2095 వరకు అందరం ఈ క్లోజ్ కాన్షియస్నెస్ లో అందరం పనిచేస్తాం. వరల్డ్ ఈజ్ వన్. ఓకే, ప్రతి ఒక్కరం కూడా మనం ఏదో చేస్తున్నామని మనం రాక్ స్టార్స్ అనుకున్నప్పటికీ అందరికంటే రాక్ స్టార్ ఆయన. ప్రతిదీ ఆయన అంతేనండి, ఉంటుంది. ఓకే, ఆయన ఆడిస్తున్నారు కాబట్టి ఆయన yeah. Yeah. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు. అద్భుతమైన హారిక తప్పకుండా నాయుడు గారితో మీరు ఒక సెషన్ పెట్టుకోవాలి మీరందరూ కలిసి. షూర్ అండి, షూర్. సార్ అది గయా ఇమేజ్ ఒకటి పెట్టాను చూడండి సార్, మ్యూజిక్ దాంట్లో పీపీసీ ఆన్ చేసి ఉన్నాను, నాది ఇమేజ్ కనిపిస్తుంది క్యామ్లో. అద్భుతంగా ఉంది, ఓపెన్ చేశాను. ఓకే, అమేజింగ్ సార్. మాకు ఇప్పుడు మూర్తి గయా సార్ ఫాలో నుంచి కూడా అవుతుంటారండి? గయా ఫాలో అవుతుంటారా మీరు? లేదు సార్, నేను ఇప్పుడే విన్నాను మీ నోట్లో నుంచి. నాకైతే అద్భుతమైన తెలీదు. ప్లాట్ఫామ్ అండి. నేను ఫాలో అద్భుతంగా అయ్యాను సార్, గాయా ఫాలో అయ్యాను. ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గయా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సార్ Wonderful గాయాలో document. మీరు చెప్పినట్టు గాయా ఈజ్ వరల్డ్స్ లో చాలా వరకు చాలా మందిని, అంటే అందరూ స్పిరిచువల్ రావడానికి కాదు కానీ అద్భుతం ఇలా ఉంటుందా అన్నట్టు చూస్తున్నారు. అంటే పిరమిడ్స్ ఎలాగా కట్టారు నిజంగానే. ఇందాక మనం అనుకున్నట్టు సిరియన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మేడం చెప్పినట్టు 4 రోజులు ఉండబోతుంది సార్ నాలెడ్జ్. సో అలాగా Amazing. చాలా మెగా స్ట్రక్చర్స్ మనం కట్టలేము సార్. ఖచ్చితంగా వీ నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ కాస్మిక్. చాలా మంది ఛానలింగ్ చేసిన చెప్పిన వాళ్ళు ఉంటారు. మనకి ఏంటంటే స్టోరీ లాగా అనిపిస్తుంది. అంటే అవన్నీ ఫ్యాక్ట్స్, మనకు మెడిటేటర్ గా మనకు తెలుసు ఫ్యాక్ట్సే. కాకపోతే కొంచెం ఎవిడెన్స్ బేస్డ్ ఒక డాక్యుమెంటరీ కావాలంటే ఐ థింక్ వీ హ్యావ్ టు డిపెండ్స్ దీస్ సార్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. ఏదైతే గయా ఉందో ఇప్పుడు మనం అనుకునేది పిరమిడ్ అన్వయిస్తూ ఒక ప్లాట్ఫామ్ రావాలని మనకు ప్రాజెక్ట్ అనుకుంటున్నాము. విల్సి. కాకపోతే గయా అనేది అద్భుతంగా చేస్తుంది. ఇప్పుడు అన్ని డాక్యుమెంటరీస్, ఎవిడెన్స్ బేస్డ్ డాక్యుమెంటరీస్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. సార్ మేడం ఒకరు మాట్లాడతారు అనుకుంటారు మేడం. చెప్పండి, Yeah. పిలవండి సార్. మేడం మాట్లాడండి మేడం. జిల్లా సామ్రాజ్యం. నమస్తే అండి నాయుడు గారండి. మీరు 15 నమస్తే. సంవత్సరాలు అన్నారు పల్లెటూరు నుంచి. నేను 15 సంవత్సరాలు పల్లెటూరులో ఉండి వచ్చామండి. నా మ్యారేజ్ అయ్యాక టౌన్కి వచ్చారు అమ్మ వాళ్ళు. అవన్నీ గుర్తుకొచ్చాయి నాకు ఇవాళ. నిజంగా నేను పల్లెటూరులో ఉన్నప్పుడు ఆవులను తీసుకెళ్ళడానికి పొలాలకు వెళ్ళేవాడిని. హాలిడేస్ ఉన్నప్పుడు ఆవులను మేపుతూ ఇక్కడ పంట పొలాల్లో ఉంటూ అంత ఎంజాయ్మెంట్ ఉంటుందో అంత ఎంజాయ్మెంట్ అప్పట్లో తెలియదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. టైం ఎప్పుడు ఉంటుంది పర్మనెంట్ గా విలేజ్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం మాకు అనేది. గేదెలు ఉండేదండి. గేదెల దొరికి వెళ్ళే వాళ్ళం, గడ్డి తీసుకొచ్చేదాన్ని. కాకపోతే అక్కడ మాకు పల్లెటూరులో చదువు 5 తరగతులే, ఇంగ్లీష్ లేదు మాకు. అవును. ఆ ఆడపిల్లలు పల్లెటూరులోకి పంపించలేదుగా. ఆ 10 ఏళ్లకి చదువు అయిపోయింది. అక్కడి నుంచి పొలం పనులు, ఇంట్లో పనులు అవి చేసేవాళ్ళం. మీరు చెబుతుంటే ఇవాళ అన్ని నాకు గుర్తొచ్చేసాయి. థ్యాంక్ యూ. Wonderful, గ్రేట్ madam. గ్రేట్. మేము కూడా చాలా గుర్తు చేసుకున్నాం. అమ్మా ఎక్కడమ్మా? ఏ ఊరమ్మా? ఏ ఊరు నుంచి మీరు? గుంటూరు. మాది గుంటూరు అండి. ఇక్కడ ఉండేది మేము చేవలమర్రి అని కళ్ళగుంట దగ్గర పిడుగురాళ్ళ మాట. నైస్ మేడం, మంచిది, చాలా అద్భుతంగా. Wonderful, madam. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు థ్యాంక్ యూ సో చెప్తా మచ్. ఉంటే నాయుడు గారు, ఇప్పుడు Ma'am? రష్యా అడవుల్లో అలసాషియా ఏం చెప్తా ఉంది అంటే, అందరూ వెళ్ళి మీరు రిమోట్ ప్లేస్ అయినా పర్వాలేదు, ఏ ప్లేస్ అయినా పర్వాలేదు, ప్రకృతి ఒడిలో ఉండడం అలవాటు చేసుకోండి. మీలో ఉన్నటువంటి అద్భుత శక్తులన్నీ బయటకు వస్తాయంటే, మా మాస్టర్ ఒక ఆయన సురేష్ గారు ఇప్పుడు పాలకొల్లు దగ్గర ఆయనకి ఏదో ఒక 5 acres పొలం ఉంటే, ఆ పొలంలో వెళ్ళి మట్టి ఇల్లు కట్టడానికి ఆయన ట్రై చేస్తూ ఆల్రెడీ చేరిపోయారు పాలకొల్లో. నాకు అదంతా తెలియదు సార్, అట్లా వెళ్ళిపోయినట్టు కూడా. మాకు కొన్ని క్లాసెస్ కావాలంటే నేను ఇక్కడి నుంచే ఇస్తాను మేడం అంటున్నారు. అది ఇప్పుడు టెక్నాలజీలో మీరు చూడండి, ఇప్పుడు జోహో చైర్మన్ చూడండి, ఆయన పల్లెటూళ్ళ నుండి అంటే $1 బిలియన్ కంపెనీ కూడా తమిళనాడులో విలేజ్ నుండి నడుపుతా ఉన్నారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు గో బ్యాక్ టు విలేజెస్ అగైన్.
అంటే ఇప్పుడు మా పత్రి సార్ మేడం సబిత గారు వచ్చినట్టున్నారు. సో వీళ్ళు సైలెంట్ వ్యాలీ చేస్తున్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఈజర్లీ వెయిటింగ్ ఫర్ దట్. సో ఎప్పుడు ఇండియా వచ్చేసినా అలా వెళ్ళిపోయి ఒక 1 month అలా చేస్తూ ఉంటే విల్ రీబూస్ట్ అవర్ ఎనర్జీ. ఈవెన్ అమెరికా బీయింగ్ 3 times బిగర్ Yeah, దెన్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. బట్ మీరు ఎలా బిల్డ్ చేస్తారు ఏంటనేది జస్ట్ కనెక్ట్ టు క్రిస్ కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. పత్రిజీ కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. సార్ ఈ ట్రక్కింగ్స్ సవిత నిన్ననే సవిత అనుకుంటా. సవిత యూఆర్ ఫ్రమ్ వర్జీనియా కదా? మహేష్ వాళ్ళ వైఫ్ లేకపోతే ఎవరు తెలియదు. ఓకే అవునండి, నేను ఫ్రమ్ వర్జీనియా. ఓకే ఓకే సారీ. వర్జీనియా సవిత మా టీమ్ మెంబర్. ఓకే మాట్లాడండి సబిత గారు. ఐమ్ సారీ, నేను చాలా లేట్గా జాయిన్ అయ్యాను. సో ఐమ్ లిసనింగ్ టు ఆల్ ద కమెంట్స్ అండ్ ఇస్తున్నవి. యా, థ్యాంక్ యూ సార్. అండ్ ఐల్ గో బ్యాక్ అండ్ లిసన్ టు ది సెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ 1947లో వచ్చింది మేడం. ఇప్పుడు అమెరికా విప్లవం రావాలి, ఇంకోటి సెకండ్ జ్ఞాన విప్లవం రావాలి. ఎందుకంటే ఫస్ట్ రిపబ్లిక్ ఈజ్ అమెరికా, రైట్? 1847 somewhere around. Okay, now ప్రపంచం కూడా యా. సో నెక్స్ట్ ఈ ఎన్లైటన్మెంట్ ఎనర్జీలో కూడా ఐ థింక్ అమెరికా ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1. చూడండి, స్వామి వివేకానంద దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఇది ఇన్వైటెడ్, దే అట్రాక్టెడ్. చాలా మంది మాస్టర్స్, కాలిఫోర్నియా ఈజ్ ఆన్ నేమ్ ఆఫ్ కశ్యపముని అంటారు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సి ఇన్ ఎంటైర్ కాస్మోస్ ఇన్ గెలాక్సీస్ ఇఫ్ యూ కన్సిడర్, ఎర్త్ ఈజ్ అ స్మాల్ స్పెక్, రైట్? అందులో మనం ఏదో దూరం, అమెరికా ఇండియా దూరం అనుకుంటున్నాము. వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఇఫ్ యూఆర్ ఇన్ హాస్టల్ ట్రావెల్ కదా మెహర్ బాబా అండ్ ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఇన్ అమెరికా. అందుకే చాలా మంది మాస్టర్స్ అట్రాక్టెడ్ ఆల్ ద టైమ్. సో మీకు ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ ఎలాగో తోడవుతుంది. సో మీరు ఏదనుకుంటే అది అవుతుంది. సో మనందరికి తెలిసిందే, మనం ఒక స్టెప్ వేస్తే మాస్టర్స్ 7 steps వేస్తారు. సో దట్ ఈస్ అక్షరాల సత్యం. సో ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? ఎనీబడి వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ నాయుడు గారు? ఎందుకంటే ఆయన కూడా టైం మరి ఎక్కువ లేదు. దమయంతి గారు, లావణ్య గారు, జ్యోత్స్న, భగవతి గారు. అంటే మనం పేరు చదవకుండా ఎవరైనా మాట్లాడతారా అంటే వాళ్ళ ఇష్టము. ఓకే, అయితే మీరే ఈరోజు కోడ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్పిరేషనల్ కాన్వర్సేషన్ కూడా. ఎందుకంటే అచీవ్మెంట్స్కే కాకుండా మనకి ఒక ఎక్స్పెక్టింగ్ ఉంది అంటే స్పిరిచువల్ మాస్టర్ నోట్లో నుంచి అది ఆల్రెడీ అక్కడ ఫామ్ అయిపోయి ఉంది అని అర్థం. అది ఇంకా మీరు అమెరికా కిందకి కాబట్టి ఒక తీసుకురావడం. పాయింట్ చెప్తాను, మీరు అనుమతిస్తే. ఒకటేంటంటే, చెప్పండి ఇప్పుడు సార్. ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ పెట్టి వీ హ్యావ్ టు మేక్ హ్యూమన్స్ ఇంటర్ప్లానటరీ స్పీసీస్ అని ఏదైతే అంబిషన్తో పనిచేస్తే ఈజ్ బికమింగ్ లైక్ $1 trillion కంపెనీస్, రైట్? ఇప్పుడు ఆల్రెడీ మనకు స్పిరిచువాలిటీ వీఆర్ ఆల్రెడీ ఇంటర్ప్లానటరీ కానీ ఇంటర్గెలక్ట్రిక్ స్పీసీస్ ఆల్రెడీ, వీ నో దట్. బట్ ఇది కామన్ Yes. పబ్లిక్ వెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుంది? హౌ ఈస్ బికమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్, హౌ ఈ బికమ్ లైక్ టవరింగ్ ఫిగర్ ఇన్ ద వరల్డ్ బిజినెస్ కావచ్చు. లేకపోతే ఆయనకు తెలుసు, అంటే అది థియరిటికల్గా తెలుసు, బట్ ఈవెన్ టు ద లాస్ట్ పర్సన్కి రీచ్ అవ్వడానికి కూడా మనం ఏం చేయాలి అనే ఉద్దేశంలో ఈజ్ బిల్డింగ్ స్పేస్ ఎక్స్ సో దట్ యూ వాంట్ టు మేక్ ఇంటర్ప్లానటరీ స్పీసీస్. ఆల్రెడీ వీఆర్ ఇంటర్ప్లానటరీ సోల్ బీయింగ్స్. సో అది మనము ఒకటి సైంటిఫిక్ బేసిస్ ఆ టెంపర్ పెట్టుకొని ప్రూవ్ చేస్తే ఐ థింక్ వరల్డ్ విల్ కమ్ టుగెదర్ అండి. ఓకే, సుకుమార్ గారు, హారిక, హరి విన్నారా? నాయుడు గారి వీళ్ళందరూ పాట. మా ఓకే అండి, సారీ, గో హెడ్. గాయత్రి గారు. యా, అద్భుతమండి సార్. అదే అందరూ కూడా ఆ దాంట్లోనే నడుస్తూ ఉన్నారు. ఆర్కే గారు అంతా మిరాక్లెస్ థింకింగ్. ఎందుకంటే మిరాక్లెస్ థింకింగ్ లో ఉంటేనే మనము ఏదైనా కూడా ఈ భూమి మీద ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు మాస్టర్స్. అంటే వాళ్ళలో అంత కాన్ఫిడెన్స్ కావాలి. మేము ఇంకా ఏంటంటే చిన్న మీరు ఆ మ్యూజియంలో చూసి వచ్చిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయ్యిందో అలా మేము కూడా ఇప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఆల్రెడీ హారిక వీళ్ళందరూ కూడా చాలా మల్టిపుల్ యాక్టివిటీస్లో ఉన్నారండి. స్పిరిచువల్లోని వాళ్ళు వస్తున్నారు బయటికి ఒక టీం లాగా.
ఎలా అంటాం ఇప్పుడు చూడండి, సైంటిస్టులు కొన్ని మెడిసిన్స్ కోసం ఎలా అయితే ఎక్స్పెరిమెంట్స్ చేస్తారో ఆ ఎక్స్పెరిమెంట్స్ లో ఉన్నారు. అవి ఇప్పుడు బయటికి రాగానే ఆ ఎక్స్పెరిమెంట్స్ అప్లై అయిపోతాయి మాకు. ఆల్రెడీ మేమంతా వెయిట్ చేస్తున్నాము. వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా వెయిట్ చేస్తున్నాము. కరోనా వ్యాక్సిన్ కోసం కొన్ని కాదు మేడం, కోట్ల మంది ఒక్కటి ఎలా వెయిట్ చెప్పాలంటే చేశారు. మేడం చెప్పండి ఒక్కటి చెప్పాలంటే ప్రపంచానికి ఏంటంటే సార్, మెడిటేషన్ లో నిజంగా స్పిరిచువల్ రియాలిటీ వీడియో అది నిజమా కాదా అనేది జనాలకు అర్థం కాదు. కానీ మీరు సాలార్జంగ్ మ్యూజియం చెప్పారు కదా, అలాంటి ఎగ్జాంపుల్స్ లేకపోతే జనాలు నమ్మరు. ఎందుకంటే ఎందుకు నమ్మరు, ఎందుకు దీన్ని రావాలని అనుకోరంటే అదేదో ఊరికెళ్ళే మీరు అన్నారు కదా ఇందాక. సార్ మీరు రెడీ అయినా సార్ సుకుమార్ గారు? మీరు రెడీ అయినా? ఎందుకంటే నిలబడటం కాదు కదా, మీరు రెడీగా ఉన్నారంటే చెప్పండి. మాకు ఇక్కడ సూర్యతేజం గ్రూప్ ఉన్నారు, అంటే ఆల్రెడీ సైంటిస్టులు ఉన్నారు మనల్ని తయారు చేయడానికి. మనము జంతువుల మీద ఎక్స్పెరిమెంట్లు కాదు మాస్టర్లు, మన మీద ఎక్స్పెరిమెంట్లు చేసుకుందాము. స్పిరిచువల్ సైంటిస్టులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, రండి అందరూ. అమెరికా ధ్యాన అమెరికా టీమ్, పీపీసీ టీమ్. ఇట్ ఈస్ నాట్ బిల్ట్ ఆన్ బిలీఫ్ సిస్టమ్ అండి, ఇట్ బిల్ట్ ఆన్ తెలుస్తోంది. సార్ మీరు మేడం శివప్ప గారు చెప్పే ఉంటారు, ఎర్లీ డేస్ లో దే యూస్ టు డూ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఈవెన్ కోర్ గ్రూప్ లో ఉన్న గారు కానీ వీళ్ళంతా పూజా బోర్డులు వేయడం కానీ. సో దే ఆల్వేస్ ఆర్ సిన్స్ ఫ్రమ్ బిగినింగ్ యూస్ టు ఎంకరేజ్ సైంటిఫిక్ టెంపర్మెంట్, ఎక్స్పెరిమెంట్ చేయండి. ఆ కాన్ఫిడెన్స్ మనకు చాలా వెయ్యింతలు ఉంటుంది. ఈ సందర్భంలో నాయుడు గారు ఒక మాట చెప్తా ఉండండి గైడ్, ఒక్క సెకండ్. మీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో మేము ఇన్ని మాట్లాడుతున్నాం, సారీ. అయితే అంత బాగా ఎన్లైటన్మెంట్ తో ఉంది మరి అది అంతా కూడా. 84 లో రంగా గారు వాళ్ళంతా ఉండేవారు పత్రికలో. మాస్టర్ రంగా అంటే వెరీ ఫేమస్, థర్డ్ ఐ మాస్టర్, ఆస్ట్రో ట్రావెల్ అన్ని ఉన్నాయి. అయితే ఇలా 10 మంది అట్లా కూర్చోబెట్టేవారంట సారు. టార్గెట్ ఇచ్చేవారట, హిమాలయాస్ లో మీరు కొన్ని ప్రదేశాలు చూసి వచ్చి మీరు చెప్పాలనేవారట. వీడు పోయి చూసి చెప్పిన దాన్ని ఇంకోటి ఆ ప్రదేశానికి పోయి చూడమని, అక్కడ ఇంకేముందో చెప్పమనేవారట. వీడు చెప్పిన దాన్ని వాళ్ళు చెప్పగలిగేవాళ్ళు అనమాట చూసి. అంటే ఆ రకంగా ప్రూవ్ చేస్తూ వాళ్ళలో ఒక నమ్మకాన్ని కలిగిస్తూ పోయారు స్టార్టింగ్ లో సార్. అందుకే వాళ్ళు ఊరు తిరుగుతూ ఆస్ట్రల్ ట్రావెల్ మీద, థర్డ్ ఐ మీద, అన్నిటి మీద మాట్లాడేవారు వీళ్ళంతా. కరెక్ట్ మేడం, అబ్జల్యూట్లీ మీరు చెప్పింది 100% 100% కరెక్ట్. ఎర్లీ డేస్లో సార్ టైం ఉండేది కొంతవరకు, అందరిని ఎక్స్పెరిమెంట్ బేసిస్గానే అందరిని ట్రైన్ చేశారు. సో మాకు లక్కీ ఏంటంటే మేము లైక్ థర్డ్ జనరేషన్, సెకండ్ ఇన్ వే, థర్డ్ ఇన్ వే. సో మాకు కూడా ఆపర్చునిటీ దొరికింది సార్తో కొంతవరకు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. సో బట్ మీరు అన్నట్టు సుకుమార్ గారు, ఎక్స్పీరియన్స్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ ఉంటే ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు యూ. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ కన్విన్స్ అదర్ పర్సన్ ఈజీలీ. రీజన్ ఎందుకు తెలుసు సార్, బిలీఫ్ సిస్టమ్ తో జనాలు అందరూ ఉన్నారు సార్. అంటే స్పిరిచువల్ జర్నీ పక్కన పెడితే యాజ్ ఇట్ ఈస్ జనరల్ గా మాట్లాడుకుంటే టర్మ్స్ లైక్ నేను మీకు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు నేను మీకు ఇచ్చాను, ఇవ్వకుండా ఏం లేదు, ఓకేనా? అలాంటి టర్మ్స్ లో తీసుకుంటే కళ్ళకి కనిపించేదే నమ్ముతారు, కనిపించేది నమ్మరు. ఎందుకంటే 90%, 10% మీరు చెప్పినట్టు మాస్టర్స్ ఇలాంటి వాళ్ళు తయారవడం వల్ల, ఐ మీన్ ఇప్పుడు ఇంకా పెరిగి సారీ డిస్కనెక్ట్ అవుతుంది మీ మాట. నాది డిస్కనెక్ట్ అవుతుందా సార్? లేదు వినపడుతోంది హారిక, అది మీదే వినపడుతోందా? వినపడుతోంది సార్. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఒక చూపు ఉన్నవాడికి, అంటే ఐ మీన్ ఐసైట్ ఉన్నవాడికి కలద్దాలు పెట్టుకుంటే క్లారిటీగా ఉంటది. అంటే కలద్దాలు తీసేస్తే అక్కడ లేదా, అది ఉంది కదా, ఉన్నది సరిగా చూడలేకపోతున్నాం అంటే మనలో ఉంది అది. అంటే బయట వేరే వాళ్ళ ఉంది ప్రాబ్లం, వేరే వాళ్ళ ఉంది ప్రాబ్లం. అంటే స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూసిన తర్వాత అక్కడికి వెళ్ళలేమా అంటే, వెళ్ళగలిగినోడు చెప్తున్నాడు కదా, అంటే నువ్వు వెళ్ళలేకున్నావు అంతేగా, నువ్వు వెళ్ళలేదంటే అది లేదని కాదు. సాలార్జంగ్ మ్యూజియంలో నేను ఇక్కడ కూర్చొని చూడలేకున్నాను అంటే సార్ చూశారు కదా, ఎగ్జాంపుల్ ఏంటంటే దాన్ని ఎందుకు పట్టుకున్నావు అంటే సార్, అంటే స్పిరిచువాలిటీ జర్నీని అర్థం చేసుకోవడానికి ఇంత చిన్న ఎగ్జాంపుల్స్ లో మీరు పవర్ఫుల్ మాస్టర్ అని ఇందాక మార్నింగ్ మెసేజ్ పెట్టారు. ఎందుకు పెట్టారు అనేది చిన్న వాటిలోనే అర్థం చేసుకునేలా చేస్తారు జనాలు, అందరికీ అర్థమయ్యేలాగా చెప్పే మెసేజ్. నేను అన్ని గ్రూపుల్లో పెట్టాను మేడం నేను, ఎందుకంటే వాళ్ళు మాస్టర్స్ అందరికి మార్నింగ్ ఆ మెసేజ్ పెట్టేసి ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్స్ లో. కానీ మేడం పవర్ఫుల్ మాస్టర్ అని మీరు చెప్తున్నారు, కానీ ఎంతమంది పవర్ఫుల్ మాస్టర్స్ ఒక తెర వెనకాల ఉన్నారంటే ఓన్లీ నిర్మలా మేడం గారు తీసుకొస్తారు మా దగ్గరికి. మేము అందరం వాళ్ళని కలుస్తాం లేదు. నాకు అసలు ఆయన గురించి ఏం తెలీదు, కానీ మేడం చెప్పిన హైప్ లో మిస్ అవుతారనేసి. ఇప్పుడు సుకుమార్ కి ఎస్పెషల్లీ పిన్ చేసి పంపాల్సిన అవసరం లేదు, గ్రూప్ లో ఉన్నారు. కానీ కాల్ చేశాను,
పిన్ చేశాను. ఎందుకంటే కొంతమంది నేను కూడా మాస్టర్స్ కి పెట్టాను అవసరం ఇది. కుమార్ గారిని, ఎందుకు నేను కూడా పెట్టాను. అవునవును సుకుమార్ అవును గారు మేడం. చాలా అవసరం. రావాలి. వచ్చి ఇక్కడ విని ఇన్స్పైర్ అవ్వాలి. హరిక Yes, మనందరం yes. లాగుతున్నారు ఆయన. నేను యాక్చువల్గా అదే సార్ యాక్చువల్గా పాడేసి లాగాలి. తెలుగులో నేను చెప్పిన క్లాసెస్ కొన్ని వేల మీద లెక్క పెట్టొచ్చండి. నేను జనరల్గా క్లాసెస్ మ్యాక్సిమం కార్పొరేట్స్లో చెప్పేసి ఊరికే సైలెంట్గా ఉండేవాడిని. సార్ ఏం చెప్పాడంటే నువ్వు విదేశాల్లోకి వెళ్ళిపోయి కార్పొరేట్లో నువ్వు ఫౌండేషన్ వేయాలని చెప్పారు. ఆ పని చేస్తూ నా పని నేను చేసుకుంటూ వెళ్తా ఉన్నాను అంతే. మేడం ఏమన్నారని మీరు కంపల్సరీ రావాలి చెప్పాలి అని అంటే ఈరోజు రావాల్సి వచ్చింది. కాదు సార్, మీరు తెలుగు మీడియం అనుకున్నాం కానీ ఇంగ్లీష్ మీడియం అయిపోయారు సార్ మీరు ఆ, స్పిరిచువాలిటీలో. అట్లా ఏం చేసుకోమని స్పిరిచువాలిటీ. కానీ నేనేంటి మెన్షన్ చేద్దాం అనుకున్నాను అంటే బుద్ధ సిఓ గారితో కూడా మాట్లాడాను నేను ఒకసారి, ఆయనతో పర్సనల్ గా జూమ్ లో మాట్లాడాను కూడా. మనమందరము ఎవరమైతే అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ స్పిరిచువాలిటీ మీద మీరెంత ఎంతూజియాజం ఉంది మన లోపల, ఆ దాన్ని మనం బేస్ చేసుకొని నక్షత్ర మిత్రులు కూడా ఇదే చెప్తున్నారు, కీప్ గోయింగ్ బుక్స్ చదవమని సార్ కూడా చెప్పింది మనకి, పత్రి సార్ అందించింది. అందుకోసం కీప్ గోయింగ్ చదువుతూ ఉంటే ఆ ఇన్స్పిరేషన్ తోటి ఆ స్పిరిచువల్ ఎక్స్పెరిమెంట్ మనకి టైం లేదు అనుకుంటాము, మన లోపల నుంచి వచ్చే ఇంట్యూషన్ మనకి టైం కూడా ఏర్పరుస్తుంది. ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకుంటూ ఒక్కొక్క టీంలో ఒక ఎక్స్పెరిమెంట్లు ఏంటంటే నాట్ ఓన్లీ వన్, ఎన్నైతే ఉన్నాయో మన సీనియర్లు చేసి ఉన్నారో లేకపోతే ఇంకా కొత్తవి ఏమైనా ఉన్నాయో మనం వాటిని ఎస్టాబ్లిష్ చేసుకొని వాటిని ఓన్ చేసుకొని ఎవ్రీ సిటీకి మన న్యూయార్క్ అని న్యూ జెర్సీ అని ఇలాగా స్టేట్ వైజ్ ఎలా ఉన్నామో, కానీ ఇప్పుడు ఎవరైతే గ్రూప్ ఆఫ్ మాస్టర్స్ జూమ్ క్లాసెస్ నడుపుతున్నారో ఆ జూమ్ నడిపే వాళ్ళని పట్టుకునేసి ఈ స్పిరిచువల్ సైంటిస్ట్ గ్రూప్ లాగా అక్కడ కూడా వాళ్ళకి మనం ప్రజెంట్ చేస్తూ అక్కడ తయారు చేసి ఇలా తయారు చేస్తే కొంత స్ట్రాంగ్ మాస్టర్స్ ని వీళ్ళతోటి మనము కొత్త వాళ్ళలోకి వెళ్ళామనుకోండి, ఇట్స్ అమేజింగ్ రిజల్ట్ అనమాట. అంటే అన్ని వైపుల నుంచి మనము వాళ్ళని ఒక సోల్ కి అద్భుతమైన మల్టిపుల్ ప్యాక్ ఆఫర్ ఇస్తున్నాం. ఈ ఆఫర్ ఎలా ఉంటుందంటే 0 to హీరో వరకు ఉంటుంది. మీరు బేబీ 3 years బేబీ నుంచి మంచం మీద పడుకుని ఇంకా అసలు లేదు అనే ఊపిరి లేదనే వాళ్ళ దాకా కూడా ఎంతో అద్భుతాలు సృష్టిస్తోందని చెప్పేసి వాళ్ళ ఎదుర్కొన్న ఈవెన్ అవసరమైతే అక్కడే చూపించి చేయగలిగేటటువంటి క్యాపబుల్ మాస్టర్స్ ఉన్నాం. అంత ఎవల్యూషన్ లోకి మనము వెళ్తే అంటే ఈవెన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటకి ఒక్కొక్క మాస్టర్కి ఆ సపోర్ట్ ని ఆ జూమ్ మాస్టర్కి అందిస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేది నాకు అప్పుడే ఒక 2 years నుంచి లోపల వస్తుంది సార్ ఇది. షూర్ మేడం. దాన్ని నేను బుద్ధ మేడం సేవ గారికి మీరు చెప్పాను. చెప్పినవన్నీ నిజంగా మేడం. ఒక్క పాయింట్ ఏంటంటే సార్తో మాట్లాడిన తర్వాత చాలా అవేకనింగ్ జరుగుతున్నాయి అనుకోవచ్చు డెఫినెట్లీ. అంటే ఇన్ని ఓపెన్ అప్ చేసుకో అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి ఇవి, ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కరైనా దాన్ని ఆ మసకని తీయాలి, కళ్ళ ముందర ఉన్న మసకని ఆ సైట్ ని కొంచెం క్లారిటీ చేయాలి. క్లారిటీ చేయడమే Yes. ఈ ఇన్స్పిరేషన్ టాక్స్, ఈ స్పిరిచువల్ టాక్స్ వల్ల ఏంటంటే ఓకే మీరు అంటున్నారు కదా, టెన్షన్ ఉండట్లేదు, ఈ మాట్లాడేటప్పుడు వినేటప్పుడు టెన్షన్ ఉండట్లేదు, ఎంత క్లారిటీ వస్తుంది. నాకెందుకు నేను ఇది ఇంత చెప్తున్నానంటే ఈవెన్ రైట్, ఈ స్పిరిచువాలిటీలో ఉండి ధ్యానం చేస్తూ కూడా మాస్టర్స్ తన లైఫ్ లో తన దైనందిన జీవితంలో నేను ఆల్రెడీ ఒక హైయెస్ట్ బిల్డింగ్ పైన నించొని చూస్తున్నాను, నాకు అన్ని క్లారిటీగా కనిపిస్తున్నాయి అన్నా కూడా వాళ్ళకు ఒక చూడండి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారు, పచ్చ కామెర్ల గ్లాస్, ఆ గ్లాస్ వచ్చేస్తుంది. మనం స్పిరిచువాలిటీలో ఉన్నా కూడా ఆ గ్లాస్ వస్తుంది. లేదు అని వాళ్ళకి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఇందులో ఉన్న మాస్టర్స్ కి అవసరం. సో వాళ్ళ ఆలోచన జస్ట్ ఒక చిన్న థాట్, నాకైతే మన హనుమాన్ చెప్పిన దాంట్లో ఆయన ఏమంటున్నాడు, ఆ సోల్ ని అవేకన్ చేయడానికి జస్ట్ ఒక చిన్న పాయింట్ పట్టుకున్నాడు. నీకు ఒక డ్రీమ్ వచ్చింది, డ్రీమ్ లో నీ తండ్రి నీ వైపు చూడట్లేదు, ముసుగేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన నీ తండ్రి కాదు అంటే అర్థం ఏంటి? ఈ ఒక్క స్పిరిచువల్ అవేకన్ తోటి ఆ సోల్ ని బయటకు తీసుకొచ్చి అసలు సోల్ ని ఎలా అయితే ట్రాన్స్ఫర్మేషన్ చేసి పెట్టారో ఆ చిన్న పాయింట్ ఇందులో ఉన్నా కూడా మనకు అర్థం కావట్లేదు. అంటే మనము మన లోపల వచ్చే ఆ ఆలోచనని ఒక్కసారి ఆలోచనని ఫ్లిప్ చేసుకుంటే మనం రీచ్ అయిపోతాం. అది చేయలేకపోతున్నాం, ఎమోషన్ లో ఉండిపోతున్నాం. రీజన్ చెప్తాను మేడం.
అన్ని బుక్స్ లో చెప్పున్నా హనుమాన్ మనం 2 బుక్స్ చదువుకున్నాం ఇక్కడ ఇదే జూమ్ లో. మాయ. ఎందుకంటే ఎస్ వాస్తవంలో ఉండాలి, మనం వదిలేసి వైరాగ్యం లాగా వెళ్ళలేము. ఎందుకంటే జీవితంలో బతకాలి. వీ హ్యావ్ ఫ్యామిలీ యాజ్ వెల్, వీ హ్యావ్ చిల్డ్రన్, వీ హ్యావ్ ఆల్ గోల్స్, నాట్ ఓన్లీ అవర్ గోల్స్ బట్ ఫ్యామిలీ గోల్స్, బట్ ఆల్సో స్పిరిచువల్ గోల్స్. అంటే అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉన్న జీవితంలో సడన్ గా ఒకటి జరిగినప్పుడు, మీ సార్ చెప్పినట్టు చిన్నప్పుడు ఆయనకి స్పిరిచువాలిటీ గురించి పెద్ద తెలియనప్పుడు, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అది అవేకన్ అయింది. అంటే ఎస్ ఏంటంటే ఒక లాస్ కానీ మనం వాళ్ళ గురించి ఆలోచించకుండా బయట తిరగలేము మేడం. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళిపోలేం, వేరే వేరే సడన్ గా వెళ్ళిపోలేం. వీ నీడ్ టు టేక్ టైం. డీప్ బ్రెత్స్ తీసుకోమంటాం కదా మనం, కానీ మెడిటేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం టైం తీసుకొని దాంట్లో పడాలి. ఇప్పుడు ఒక 2 రోజులు పడినాం, కొందరు ఒక నెల రోజులు కానీ పడతారు ఒక బాధలో కానీ ఒక ఇబ్బందిలో. అది కామనే. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చి మాయలో పడకుండా ఉండడం అనేది ఎలా అంటే శనీశ్వరుడికి వల్ల శివుడికి తప్పలేదు అన్నట్టు చాలా కథలు ఉన్నాయి. రకరకాలు ఎవరికైనా తప్పదు ఇది. ఎందుకంటే భూమి అలాంటి ఎర్త్లీ ప్లేన్ ఇస్ ఎస్ సంథింగ్ లైక్ దట్. ఐ ఫీల్ ఎస్ లైక్ ఎస్ పడినా కానీ పర్లేదు, లేయాలి. ఏమంటారు మేడం? పడిపోయినా మీరు అంతే. స్పార్క్ అన్నారు కదా, స్పార్క్ మళ్ళీ తెచ్చుకుంటూ ఉండాలి. ఈ ఎస్ ఎస్ ఈ ఎస్ జూమ్ సెషన్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అందుకే కీప్ ఆన్ బుక్స్ చదవటము, కీప్ ఆన్ రైట్. మాస్టర్ కాన్వర్సేషన్. అవును. అనుభవాలు సార్ వినమని చెప్పేది ఇందుకే. మనం అనుభవాలు వినడంలో క్లాస్ కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో లాస్ట్ టిల్ అనుభవాలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి దయచేసి. నా రిక్వెస్ట్. నిజంగా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మేడం. ఒక అనుభవం పాయింట్ ఏంటంటే సార్, మీరు ఇంత ఓపిక్ గా ఉన్నారంటే మా కోసం, అంటే ఎన్ని రోజుల నుంచి మేడం మిమ్మల్ని చేసేసారో తెలియదు, కానీ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ టైం ఫర్ అస్ టుడే. పర్లేదు. థ్యాంక్ యూ సార్, ఎంజాయింగ్ థ్యాంక్ యూ సో ఎంజాయింగ్. మచ్. 2023 నుంచి చేసింగ్ చేసింగ్ క్లాస్ ఇవ్వండి నాయుడు, క్లాస్ ఇవ్వండి. నాకు దుబాయ్ లో మొన్న 7 hours హాల్ట్ అన్నమాట సుకుమార్ గారు. ఓకే రైట్ మేడం. దుబాయ్ హాల్ట్ పెట్టుకొని మళ్ళా ఒక 24 hours తర్వాత వెళ్ళి నాయుడు కలిస్తే బాగుండు అనుకున్నాను. అబ్బా. అవును మేడం, లాస్ట్ అడుగుతున్నారు, బట్ మనమే క్లాసెస్ చెప్పడం అనేది లేకుండా ఈ మధ్య. బట్ ఓకే, నా మిషన్ 2012కే అయిపోయింది అనుకున్నాను యాక్చువల్గా. సో బట్ లేదు సార్, సార్ టిల్ లాంగ్ బ్రెత్ వరకు మిషనే సార్. లాస్ట్ బ్రెత్ వరకు, లాస్ట్ బ్రెత్ Yes. వరకు. మనందరిది థ్యాంక్ అంతే యూ సో మచ్ నాయుడు. సుకుమార్ గారు. ఈ రోజు మీరు అవుట్ ఆఫ్ థ్యాంక్స్ మేడం చెప్తున్నారు. చెప్పండి మేడం, మీరే స్టార్ట్ చేశారు ఇదంతా. అంటే ఇంతమంది చేసాము కనుక యు ఆర్ ద పర్సన్ యు హ్యావ్ టు టెల్ సుకుమార్ గారు. సరే మేడం. సో 2 నిమిషాలు చాలా సుకుమార్ గారు, 2 minutes. నాయుడు గారు, మన సుకుమార్ గారు ఆర్టిస్టిక్ గా చెప్తారు. చెప్పండి. అలా యా, 2 minutes హారిక కానీ ఏదో అంటున్నారు. ఎస్ 2 minutes సుకుమార్ గారు. షూర్ మేడం, షూర్. సో నిజంగా సార్, నమస్తే ఆల్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అద్భుతమైన సెషన్ సార్ ఈరోజు. అంటే 0 నుంచి హీరో అన్నట్టు మేడం చెప్పినట్టు చాలా మందిగా నాకైతే లిటరల్ గా ఏమైనా డౌన్ ఉంటే ఈరోజు సడన్ గా అవేకన్ అయ్యాను. సో ఐ ఫెల్ట్ లైక్ సో మచ్ అమేజింగ్. అండ్ అందరిలో కానీ సామ్రాజ్యం జిల్లా గారు కానీ వాళ్ళు ఓపెన్ అప్ అయి మాట్లాడారంటే ఈరోజు మాస్టర్స్ అందరూ ప్రతి ఒక్కరు మాట్లాడారంటే ఖచ్చితంగా మీ టాక్ అందరినీ కదిలించింది. ముఖ్యంగా నేను కూడా ఓపెన్ అప్ అయి మాట్లాడాను. మీరు ఆల్ పవర్ఫుల్ మాస్టర్ మేడం, మీ వెనకాల మేమంతా ఉన్నాం. సో నిజంగా సార్ ఇట్స్ యోగానంద పరమహంస గారి బుక్ అమ్మ మీరు మాకు. యోగానంద పరమహంస గారి బుక్ నిర్మలా మేడం గారు స్పిరిచువల్ మాత, స్పిరిచువల్ అమ్మ. అదే అండి ఆ బుక్ మీరు అన్నారు చూడండి, పరమానంద ఆయన ఆ బుక్ సేమ్ ఇప్పుడు మేడం నడిచే బుక్ అనమాట మాకు. సో మేడం నిజంగా ఏంటంటే సుకుమార్ గారు మేడం 2000 బిఫోర్ నుంచి మన ఏది ఉమామహేష్ వాళ్ళు ఉన్నారు. రైట్. అండ్ 2001 నుంచి వీళ్ళంతా ప్రాణహిత, ప్రభు, గుడాకేశ, వీళ్ళంతా ఎవ్రీబడి ఈయన 2003. సో ఈ రకంగా ఎప్పటి నుంచో మనకు 20 years బ్యాక్ నుంచి ఒక ఆణి ముత్యాలు లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే పత్రిక ఒక వీడియోలో చెప్తుండ్రు, నా పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా కోహినీర్ వజ్రాలు లాంటి వాళ్ళు. నా అంటే నిజమే. అప్పుడున్న వాళ్ళే కాదు, ఇప్పుడు సుకుమార్, ఇప్పుడు హారిక, ఇప్పుడు వీళ్ళంతా కూడా వస్తారు దాంట్లోకి. ఓకే, స్టార్ట్. రైట్ మేడం. మేడం ఒక నిమిషం ఒక సెకండ్ మాట్లాడతాను. నమస్తే అమ్మా, నేను లావణ్య మాట్లాడుతాను హైదరాబాద్ నుంచి. నమస్కారం సార్ నాయుడు గారు. లావణ్య, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను సార్. లావణ్య నేను. అయితే చాలా అద్భుతంగా ఉంది సార్ మీ జర్నీ. చాలా అంటే చాలా బాగుంది అసలు. అది హాస్టల్ ట్రావెలింగ్ మీరు ఎంత ఈజీగా చెప్పారంటే
ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నాకు చాలా హాస్టల్ ట్రావెల్, ఒక్క సెకండ్ మాట్లాడతాను. అయితే యుఎస్ఏ మాస్టర్స్, హిస్టరీ మాస్టర్ హాస్టల్ ట్రావెల్ చెప్పిస్తే మానస్ కైలాస్ పోయి చూసి వచ్చానమాట. అట్లా సిసారో మాస్టర్ వీళ్ళదంతా అవన్నీ హాస్టల్ ట్రావెలింగ్ నా మాస్టర్. మరి నేను చూసి వచ్చాను చాలా మటుకు. చూసి ఇచ్చారని చెప్పారండి మేడం. మీరు క్వశ్చన్ ఏందో నాకు అర్థం కాలేదు. అంటే నేను వాళ్ళ ధ్యానంలో ఇప్పుడు మానస కైలాస్ అక్కడ వెళ్ళారనమాట మానస సరోవర్. అయితే ధ్యానంలో కూర్చొని చేయించారనమాట. నేను మానస సరోవర్ వెళ్ళి చూసే వచ్చానమాట ధ్యానంలోనే. అంటే హాస్టల్ గా, అంటే ఇది హాస్టల్ ట్రావెల్ అవుతున్నట్టే కదా సార్ నాకు ఇప్పుడు అయింది. ఇప్పుడు అవుతున్నట్టే, కానీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీ వ్యాలిడేషన్ మీరు చేసుకోండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఎవరో చెప్పారు వినండి, ఓకే సినిమా చూసినట్టు సినిమా బాగుందా, ఓకే నా సినిమా కాకపోవచ్చు, కాబట్టి సినిమా బాగుంది, లెట్ అస్ ఎంజాయ్, లెట్ అస్ హియర్, అవసరమైతే ఇన్స్పిరేషన్ తీసుకుందాం. బట్ మన ఓన్ ఎక్స్పెరిమెంటేషన్ కున్నంత అథెంటిసిటీ వేరే దానికి ఉండదండి. మనం ఎంత అయినా అది ఓన్లీ చెవులకు ఆనందం తప్ప దానికి వల్ల ఉపయోగం అంతా ఏం లేదు. కాకపోతే దానివల్ల మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది, మనం ఎంత స్పెండ్ చేయాలి. ఆ వ్యాలిడేషన్ మీరు కావాలి. మీరు మానస సరోవరం ఎందుకు అనుకుంటారు? మీకు వ్యాలిడేషన్కి దగ్గరలో ఉండాలనుకుంటే, ఈజీగా ఉండాలనుకుంటే, ఇప్పుడు మనం అనుకున్న ఎగ్జాంపుల్ సాలార్జంగ్ మ్యూజియం. ఎందుకంటే నాకు అప్పుడు స్తోమత ఏంటంటే నేను సెకండ్ డేలో వెళ్ళి ఈజీగా చూసి రాగలను కాబట్టి నేను అనుకున్నాను. మీకు ఒక వెళ్ళి రావడానికి ఒకటి ఉంటుంది. వ్యాలిడేషన్ చేసుకోండి, ప్రతి దానికి వ్యాలిడేషన్ చేసుకోండి. అప్పుడు మీకు నమ్మకం ఉంటుంది. ఈ క్వశ్చనే రాదు. నేను ఇప్పుడు సుకుమార్ గారు మీరు అమెరికా చూసారా? చూసారు. ఎలా ఉంటది? ఆయన అథెంటిసిటీ చెప్తున్నాడు. వెళ్ళాను. సో అలా రావాలి మన కాన్ఫిడెన్స్. హాస్టల్ ట్రావెల్ మీరు చేయగా తినగా వేము తీయనుండి అన్నట్టు చూడగా మీకు అన్ని కనిపించారు బాగా. మీరు సుకుమార్ గారు ఓట్ ఆఫ్ థాంక్స్. షూర్ మేడం. సో సో అద్భుతం మాస్టర్స్. ఈరోజు అద్భుతమైన సెషన్ నాయుడు గారి నుంచి. నిజంగా పవర్ఫుల్ మాస్టర్. సో వి ఆల్ బికేమ్ పవర్ఫుల్ వారియర్స్ టుడే. సో ఎందుకంటే ప్రతి ఒక్కరిలో అవేకనింగ్ జరిగిందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అందరూ వదలద్దు ఈ స్పార్క్ని క్యారీ చేయండి. సో మీ దగ్గర ఉన్న ఏ సెషన్స్లో కానీ అన్నిట్లో కంటిన్యూ చేయండి. ఇలాగే మీరు అందరూ మొమెంటం తీసుకురావాలని. ఇలాంటి మాస్టర్స్ టాక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరి గోల్ ధ్యాన్ అమెరికా, అలాగే పత్రిజీ శక్తిస్థల్ మనం పెట్టుకున్నాం ఈ పీపీసీ ఛానల్లో. ఇది ఖచ్చితంగా మనం మర్చిపోకుండా దాన్ని ముందు పెట్టుకుంటూ సో ముందుకు అడుగులేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సెలవు తీసుకుంటున్నాం అందరికి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ Naidu once again. Thank you, madam. Thank you, ma'am.